ప్రతి నెల 2వ ఆదివారం ఈ మహాజ్ఞాన సంగతులు, మనుషులకు అర్థం కాని సంగతులు ఎన్నో వాటిని తెలియపరచాలని సదుద్దేశంతో లోకానికి తెలియని బైబిల్ రహస్యాలు అనేటువంటి సందర్భంతో మీ బిడ్డల ముందుకు వస్తున్నాను. నేను దీనిని దిగ్విజయంగా మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. దేవుడిచ్చిన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం మనుషులకు వీలు కాదు అని నీవు చెప్పిన మాట నిజమే. కనుక నీ బిడ్డలకు అర్థం అవ్వాలి అంటే ఆత్మసంగతులతోనే సరిచూడమన్నావు. కనుక మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో నీ సహాయం నీకు నడిపించమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. లోకానికి తెలియని బైబిల్ రహస్యాలు అనే సందర్భంతో ప్రతి నెల 2వ ఆదివారం మీ ముందుకు రావడం జరుగుతుంది. బైబిల్లో ఉన్న సంగతులు కాలానుగుణంగా ప్రజలకు ఇవ్వబడ్డాయన్న సంగతి మనిషికి ఎరగక నేటి క్రైస్తవ్యం అటు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను, ఇటు కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలను కలిపి చెరిపి కుటుంబాలని పాడు చేస్తున్నారు. ఈరోజు సంఘానికి ఒక బోధ, సంస్థకు ఒక బోధ కింద మారిపోయి ఎవరు ఏం చెబుతున్నారో, ఎందుకు చెప్తున్నారో, ఏం ఆచరించాలో, ఏది ఆచరించకూడదో, ఎందుకు ఆచరించాలో, దాన్ని ఆచరించటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటో మనుషులకు అర్థం కావటం లేదు. ఈరోజు దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రీస్తు వారు 2వ రాకడ సమీపమవుతున్నటువంటి నేటి కాలంలో ఆ మహానుభావుణ్ణి ఎదుర్కోవాలి అంటే ఆయన రక్తం చేత స్థిరపరచబడి బలపరచబడి విశ్వాసానికి కారణభూతమైనటువంటి కొత్త నిబంధన, ఆయన రక్తము చేత ఏర్పరచబడిన కొత్త నిబంధన, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము చేత ఏర్పరచబడిన పాత నిబంధన, ఇశ్రాయేలుతో చేయబడినది ఆ నిబంధన, టోటల్ యావత్ ప్రపంచంతో చేసినటువంటి యేసు రక్తంతో చేయబడిన కొత్త నిబంధన. 2 నిబంధనలు మన బైబిల్లో కనబడుతున్నాయి. ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు కనబడుతున్నటువంటిది గతంలో జరిగినటువంటి సన్నివేశాలు. ఆ సన్నివేశాలలో ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకోవడం, అది అబ్రహాము కుటుంబం. అబ్రహాము కుటుంబం నుండి వచ్చిన ఇసాకు నుండి వచ్చినటువంటి యాకోబు, ఆ యాకోబు నుండి వచ్చిన 12 మంది నుంచి వచ్చినటువంటి గోత్రాలు. ఈ జనాంగాలతో దేవుడు చేసినటువంటి నిబంధనే కోడెల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము చేత స్థిరపరచబడి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధన. ఇది వారు ఐగుప్తు నుండి పాలు తేళ్లు ప్రవహించు దేశమైన కానానులో వారు వాటిని నెరవేర్చడానికి, వాటి ద్వారా దేవుని ఎదుట గొప్పవారుగా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు అనుగ్రహించాడు అనేది మనకు నిత్య సత్యం. అయితే ఈరోజు కొత్త నిబంధనకు వచ్చాం. ఈ కొత్త నిబంధన అనేది యేసుక్రీస్తు వారి యొక్క బలిదానం, ఆయన రక్తాన్ని పాపముల కొరకు చిందించడం, పవిత్రుడును నిష్కళంకులను పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైనటువంటి వాడి యొక్క పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తం ప్రతి పాపము నుండి మనిషిని పవిత్రులుగా చేసి దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెడుతుంది. ఇది కొత్త నిబంధన, కొత్తగా ఇవ్వబడింది. ఈ కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా తెలియక చిరిగిపోయిన కొత్త గుడ్డకి పాత గుడ్డ మేసకేసేసేవారు ఒకరు, పాత గుడ్డ చిరిగిపోతే కొత్త గుడ్డ మేసకేసేవాళ్ళు ఒకరు. కొత్త గుడ్డకి పాత గుడ్డ మేసకేసినా చిరిగిపోతుంది, పాత గుడ్డకి కొత్తదేసినా చిరిగిపోతుంది. ద్రాక్షాతిత్రులు, పాత ద్రాక్షాతిత్రుల్లో కొత్త ద్రాక్షరసం పొయ్యకండి అని వేసి చెప్పినా మన వాళ్ళకి అర్థం కాలేదు విషయాలు. ఏది ఎప్పుడు బోధించుకోవాలో ఎందుకు బోధించుకోవాలో అర్థం కాలేదు. అందుకే
లోకానికి తెలియని బైబిల్ రహస్యాలని పెట్టి గతంలో బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది పోయిన నెల 2వ ఆదివారం చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 2వ ఆదివారం మనుషులకు విశ్రాంతి దినము శనివారమా, ఆదివారమా, లేదా మరొక దినమా? ఇప్పుడు ప్రపంచ దేశాలలో క్రైస్తవ్యం అనేది అగ్రగామిగా ఉంది, విస్తరిస్తూ కూడా ఉంటుంది. అయితే ఈ క్రైస్తవ్యానికి ఆరాధించుకునే దినం, దేవుణ్ణి ఆరాధించుకునే దినం, దేవుడి గురించి తెలుసుకునే దినం శనివారం అని కొందరు. అది పాత నిబంధన గ్రంథం, అది పాత నిబంధన గ్రంథం ఇశ్రాయేలుకి ఇవ్వబడింది కనుక అది వారు నెరవేర్చుకోవలసింది, వారు చేయవలసింది. కొత్త నిబంధనలో మనకి ఆదివారము, ఎందుకంటే ప్రభు ఆ రోజున లేచాడు, సమాధి నుండి లేచాడు కనుక మనం ఆదివారం దినమనే ఆరాధన దినంగా పెట్టుకోవాలి, శనివారం అనేది లేదు అని కొందరు వాదన. ఆదివారం అనే ఎలా వస్తుంది? దేవుడు నిత్యమైన కట్టడం అన్నాడు, విశ్రాంతి దినం. శనివారం సబ్బాత్ అనేది నిత్యమైన కట్టడం అన్నాడు. నిత్యమైన కట్టడ అంటే నిత్యం ఉంటుంది, అది మధ్యలో తీసేయడానికి మీరెవరు? యేసుక్రీస్తు వారే విశ్రాంతి దినాన్ని పాటించాడు కనుక నువ్వెవరో పాటించకపోవడానికని కొందరు వాదన. మరికొందరు వచ్చారు, అదేం లేదు, శనివారం ఏముంది, ఆదివారం ఉంది, దేవుడు ప్రతిదినం మంచిది అన్నాడు కనుక దేవుడు ప్రతిదినం ఆరాధించుకోవాలి అని కొందరు వాదన. మధ్యలో అమాయకులు ప్రతిదినం ఆరాధించుకున్న వాళ్ళతో ఒక బ్యాచ్, ఆదివారం ఆరాధించుకున్నది కొందరు బ్యాచ్, శనివారం కొందరు బ్యాచ్, ఇడిపోయారు కానీ ఏకప్రాయం రాలేదు. ఇంతకీ ఇక్కడ కూర్చున్న వాళ్ళది ఏ వారమో మరి నాకు తెలీదు. ఈరోజు బైబిల్ని బట్టి కొత్త నిబంధనకి, పాత నిబంధనకి, ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. రోమిలికి రాసిన పత్రిక. ఈరోజు నేను చెప్పేటువంటి వాక్యం, ఈరోజు నేను చెప్పే సందర్భం, క్రైస్తవుల ఆరాధన దినం ఏది? క్రైస్తవుల ఆరాధన దినం ఏది? శనివారమా, ఆదివారమా? రెండు కాదా? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మనం జాగ్రత్తగా బైబిల్ని పరిశీలించగలిగితే అక్కడ చెప్తున్నటువంటి ఆ మాటల్ని ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. 10వ అధ్యాయము 4వ వచనం, 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులకు క్రీస్తే సమాప్తి అనేటువంటి మాట మనకు కనబడుతుంది ఇక్కడ. కనుక ప్రియమైన దేవుని వల్లరా, క్రీస్తే ధర్మశాస్త్రమునకు సమాప్తి అన్న మాట మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని రాసుకోండి. ధర్మశాస్త్రం ఆచరించాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరొక సందర్భంలో మీకు ధర్మశాస్త్రం గురించి నేను చెప్తాను, ధర్మశాస్త్రం గురించి చెప్తాను. దాని మీద డౌట్స్ ఉన్న వాళ్ళకి అవి చక్కగా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. కనుక గమనించండి. ఎవరి మీద విరోధ భావంతో చెప్పడానికి నేను ఈ యొక్క సదస్సులు మేము పెట్టలేదు, సత్యాన్వేషణ సభలు మేము పెట్టలేదు. కేవలం బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు, ఇప్పటి వరకు బోధకులు చెప్పింది మనం విన్నాం. మనం ఎప్పుడు కళ్ళుతో బైబిల్ని చూడలేదు, మనల్ని ఆలోచింప చేసేలా వాళ్ళు బోధించలేదు. మనం కూడా ఆలోచించాలన్న ఆలోచన మనకి రాలేదు. ఎందుకంటే భక్తి అంటే ఏదో గుడికి వెళ్ళి రావటం అనుకున్నామే తప్ప దేవుని యొక్క లేఖన భాగాలు అర్థం చేసుకుంటే అందులో నిత్య జీవం ఉందన్న సంగతి మనకు అర్థం కాక దాటిని మనం పరిశీలించలేదు. కనుక మరి తక్కువ సమయంలో మనం ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను, క్లుప్తంగా చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి తెలిసిన విషయాలే, కానీ మనం ఎక్కడో కొంచెం పొరపాటు చేస్తాం. ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో మనం జాగ్రత్త చేద్దాం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రారంభ కాలంలో దేవుడు 7 దినాల సృష్టిని చేశాడు. అంటే 6 దినాల సృష్టిని చేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు అనేది మన బైబిల్ కనబడుతుంది. దానిని పురస్కరించుకుని ఇశ్రాయేలులకి విశ్రాంతి దినం పాటించండి, ఎందుకంటే నేను 7 దినాలు సృష్టిని చేసి 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచాను కనుక విశ్రాంతి దినమును ఆచరించుటకు, పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అనే పదం మీతో చెప్పిన మాట కాదు. అనగా క్రీస్తుని విశ్వసించి బాప్తిసం తీసుకుని క్రీస్తును ధరించుకున్న వారిగా
క్రైస్తవులతో చెప్పిన మాట కాదు. అది మొట్టమొదటిగా మీరు గమనించాలి. ఏమండి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఉండుటకు, పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, అయితే విశ్రాంతి దినాన్ని పాటించాలి అని చెప్పినప్పుడు ఆదాముకు చెప్పాలన్నమాట. తర్వాత హెబేలు ఎలా చచ్చిపోయాడు కనుక కయ్యను వంశస్థులతో చెప్పాలి? లేదు. హెబేలుకు బదులుగా పుట్టిన సేతు వంశస్థులకు చెప్పాలి? లేదు. ఆ తర్వాత జనాంగానికి ఎక్కడా కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించమనేటువంటి భావన కనబడలేదు. తర్వాత అబ్రహాం వచ్చాడు, విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రితో చేసినటువంటి నిబంధన ఏంటంటే సున్నతి నిబంధన. సున్నతి చేసుకో, తద్వారా మిమ్మల్ని నా బిడ్డలుగా దత్తపుత్రులుగా నేను స్వీకరిస్తాను. పాపభూయిష్టమైపోయిన ఈ లోకములో, పాప పంకిలమైపోయినటువంటి మానవ జాతిని, కలుషితమైపోయిన మానవ సమాజంలో ఉన్న మానవ ఆలోచనలను తీసివేసి ఈ ప్రజలలో నుండి నేను కొందరిని నా కోసం పిల్లలుగా చేసుకుంటున్నాను కనుక సున్నతి అనేటువంటి ఒక నిబంధన వచ్చింది. అది నిత్య నిబంధన. కానీ అబ్రహాంతో చెప్పండి ఏంటో తెలుసా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుకు జ్ఞాపకం ఉంచుకో అబ్రహాం అని చెప్పలేదు. ఏమంటే ఎక్కడ ఉందా? అబ్రహాము విశ్రాంతి దినాన్ని పాటించాడా? ఎనిబడి మీ హ్యాండ్స్ పైకెత్తండి ఎవరైనా. అబ్రహాము విశ్రాంతి దినాన్ని పాటించాడా? మాకు అంత ఐడియా లేదండి అన్నట్టు తెలుస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మాకు అంత ఐడియా లేదండి. మీకు ఐడియా కాదు, ఏదీ లేదు. ఎందుకు తెలుసా? మనుషుల యొక్క బోధల మీద మనం బేస్ అయిపోయాం. మనకంటూ సొంత నాలెడ్జ్ మన బైబిల్ మీద పెంచుకోకపోవటం వల్లే దొంగ బోధకులు అనేవాళ్ళు ఎక్కువగా పుట్టుకొచ్చి మనల్ని ఇలాగ నాశనం చేయడానికి ప్రధానమైన కారణం. చదువుకున్న వాళ్ళు సైతం మోసపోతున్నారంటే అర్థం చేసుకోండి, బైబిల్ చదువుకోకపోవడం వల్లే. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, విశ్రాంతి దినాన్ని పాటించాలన్నది అబ్రహాముకి ఇవ్వలేదు దేవుడు ఆజ్ఞ. ఇస్సాకు పాటించలేదు, యాకోబు పాటించలేదు. యాకోబు నుంచి పుట్టుకొచ్చిన జనాంగం, ఎంతో జనాంగం వస్తే తప్ప దేవుడు వారితో వాగ్దానం చేసుకోలేదు. మీరు అర్థం చేసుకోండి. ఆ యాకోబు నుండి పుట్టుకొచ్చిన 12 మంది, ఆ 12 మంది పుట్టారు చాలా కాలం అయిపోయిన తర్వాత ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కదా ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చి విశ్రాంతి దినాన్ని పాటించాలన్నాడు. దీనికి 7th డే అనేటువంటి ఒక రోజు పెట్టుకుని, 7వ రోజు ఇది దేవునికి పరిశుద్ధమైన రోజు, దీన్ని ఆచరించాలని పట్టుబడుతున్నటువంటి వారులారా, మీరు ఆచరించడానికి మీరు ఇశ్రాయేలీలా? మీరు అయినాడు ఐగుప్తు నుండి వలస వచ్చినటువంటి యాకోబు సంతానమా? మీరు ఫరో సామ్రాజ్యంలో బానిసలుగా మీ తాత ముత్తాతలు బ్రతికారా? మిమ్మల్ని విడిపించడానికే మిమ్మల్ని కానాను దేశం నడిపించడానికి మోషే మీకోసం వచ్చాడా? అయితే అలా రక్షింపబడినటువంటి మీరు చెదిరిపోయి ఇండియాకి వచ్చారా? అలా ఇండియాకు వచ్చినటువంటి మీరు యాకోబు సంతానంలో బెన్యామీను గోత్రికుల, ఇస్సాకారు గోత్రికుల, రూబేను గోత్రికుల, యోదా గోత్రికుల, మీరు ఎవరు గోత్రికులై ఉన్నారు? మీ వంశవృక్షం చూస్తే మీ గోత్రకర్తలు ఎవరో మీకే తెలియదు. మన దేశానికి వలస వచ్చింది ఆర్యులు కానీ ద్రావిడులు కానీ. ఈ ఆర్యులు ద్రావిడులు అనేటువంటి 2 వర్గాల వారు మన దేశానికి వచ్చి కాపురం ఉండి వాళ్ళిద్దరూ భిన్నాభిప్రాయాలతో భిన్నమైన దాడులు చేసుకుంటూ, ఇలా కాదు మనిద్దరం ఏకం అవ్వాలని చెప్పి వారి మతాలు, వారి దేవుళ్ళు, వారి యొక్క ఆచారాలు అన్నీ కలిపేసుకుని ఆర్యులు ద్రావిడులు ఒకరు స్త్రీని ఆరాధించేవారు, ఒకరు పురుషుణ్ణి ఆరాధించేవారు. ఒకరి స్త్రీని ఆరాధించేవారు, ఒకరు పురుషుణ్ణి ఆరాధించేవారు. వారి గుర్తులు ఒకరిది పురుషలింగం, ఒకరిది స్త్రీలింగం. వారి యొక్క మర్మాంగాలే వారు పూజించడానికి ఉపయోగించేటువంటి విగ్రహాలు. పురుషుడికుండే మర్మాంగము, స్త్రీకుండే మర్మాంగమే వాళ్ళ దేవుళ్ళు. వాళ్ళిద్దరూ సమాధానపడి ఏకమయ్యి ఆది దంపతులుగా, అంటే ప్రజలు ఆరాధించుకునేటువంటి దేవుళ్ళుగా ప్రారంభిస్తే, నీవెక్కడి నుంచి పుట్టుకొచ్చావు, నీదే గోత్రం అని తెలియకుండా నేను 7వ రోజు ఆచరిస్తానని ఒకరు. కనుక దీని గురించి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, బైబిల్ అంతా తీయించడం కంటే ముందు వివరణ ఇచ్చి నేను రెఫరెన్స్ ఇస్తాను. రెఫరెన్స్ మాత్రం మీరు రాసుకుని ఇంటికి చదువుకోండి. నేను వివరణ మాత్రం ఇస్తాను. ఆ వివరణ నేను ఇచ్చే రెఫరెన్స్ సరిపోతుందో లేదో మీరు జాగ్రత్త చూసుకోండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో ఏమైనా మాట్లాడుతున్నాడో దేవుడు ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం.
జాగ్రత్త, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు దేవుడు, నేను చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ వాళ్ళకి వివరించు అని మోషేతో చెప్పినప్పుడు ఏం ఆజ్ఞలంటే ఆ ఆజ్ఞలలో మొట్టమొదట నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఎందుకు కానీ, భూమి కింద నీళ్ళు ఎందుకు కానీ అని చెప్పుకుంటూ 8వ వచనంకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకో అని ఎవరితో చెప్పాడు? ఇక్కడ ఆడిటోరియం నుంచి ఒక సౌండ్ నాకు కనబడాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకో అని ఎవరితో చెప్పాడు? మోషే ఎవరికి ప్రవక్త? ఇశ్రాయేలుకు ప్రవక్త. మోషే ఎవరికి ప్రవక్త? ఇశ్రాయేలుకు ప్రవక్త. అయితే మోషే ఇశ్రాయేలుకు ప్రవక్త అయితే ఇశ్రాయేలుకు ప్రవక్త అయినటువంటి మోషే ఎవరితో చెప్తాడు? ఇశ్రాయేలుతోనే చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ముందుంచుకో. ఎందుకంటే ఎందుకు మేము విశ్రాంతి దినాన్ని పాటించాలి? ఎందుకు మేము విశ్రాంతి దినాన్ని పాటించాలంటే వివరిస్తున్నాడు దేవుడు. ఏమని? మోషే 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయాలి, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను ఏ పని చేయొద్దు. సెలవు దినం ప్రకటన చేశాను మీకు. సెలవు వచ్చింది కదా, కరెంట్ బిల్లు కట్టుకుంటాను, నీళ్ళ బిల్లు కట్టుకుంటాను, కూరగాయలు తెచ్చుకుంటాను, మాంసం తెచ్చుకుంటాను, మార్కెట్ పోతాను, అక్కడ పోతాను, ఇక్కడ మనకు సెలవు దొరికితే బాగు. ఈ పనులన్నీ మీరు చేసుకుంటారు. కానీ నేను సెలవు ఎందుకు ఇస్తున్నానంటే ఆ దినం మీరు ఏ పని చేయకూడదు. మీరు చేయొద్దు, మీ కుమారుడు చేయకూడదు, మీ కుమార్తె చేయకూడదు, ఇంట్లో పనుడు కూడా పనుడితో కూడా మీరు పని చేయించొద్దు, ఆడు కూడా చేయకూడదు. ఇంకా మీరే కాదు, మీ పెరట్లో పశువులు ఉన్నాయి, పశువులైనను, నీళ్ళలో ఉన్న పరదేశీను, పశువులు కూడా ఏ పని చేయకూడదు. అయ్యేం పని చేస్తే తింటమే. పశువులు పనే ఉందండి, తినే పనే కదా. అంటే అవి కూడా తినకూడదు. తినకూడదంటే అడిగి నువ్వు గడ్డి వేయకూడదు. నువ్వు గడ్డి వేస్తే నువ్వు పని చేసినటువంటి, నువ్వు గడ్డి వేయకూడదు దానికి. ఆ పని కూడా నువ్వు చేయొద్దు. నువ్వు గడ్డి అయితే తింటది కనుక నువ్వు వెయ్యి కనుక దాని పని లేదు, తింటాం పని. మీరు గమనించాలి. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటిది పశువులైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి చుట్టం చూపుగా వచ్చాడంట, ఆడి కర్మకాలిపై ఆరుగా వచ్చాడంట. ఆ రోజు ఏ పని చేయకూడదు, వండుకోకూడదు కూడా. అనవసరంగా ఈ రోజు వచ్చి బలి అయిపోను బాబు మీ ఇంటికి. ఎందుకంటే నేను ఈరోజు ఏటమ్మా ఎలా ఏమడుతున్నారంటే ఈ రోజు ఏం పని చేయకూడదండి మేము. విశ్రాంతి అంటే నేను కూడా చెయ్యాలా? శుక్రవారం మీరు ఉపవాసం ఉన్నారు, చుట్టాలు కూడా ఉపవాసం పెడతారా? కర్మగారు ఆ రోజే మీ ఇంటికి వస్తే ఇవాళ ఏది వండుతారా ఏం వండుతారా అని చూస్తుందంట. చూస్తాం మీరు ఏం వండుతలేదు, కూసేపు చూస్తుంది, 12 అయిపోయింది, తినట్లేదు, 12 అయిపోయింది, అన్నం కూడా పెట్టే కార్యక్రమం ఏం కనపడతలేదు. ఇటమ్మా ఏం పెట్టినట్టు ఏం పని చేయవాలంటే అన్నం పెట్టమంటే బాగోదని ఇవ్వాలి. ఏ పని చేయాలంటే అయ్యో ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను అనుకో. అయ్యి బాబు ఈ రోజు ఉపవాసం అంటే నాకు కూడా ఉపవాసమే కానీ అనుకుని, సరే అమ్మ మరి వెళ్తాను నేను అంటున్నా. ఉండమంటే ఎందుకు ఉండాలి? ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది, నా కడుపులో కాలిపోతుంది, నీతో పాటు నాకు ఉపవాసం ఎందుకు బాబు? పరదేశి కూడా ఉపవాసం ఉండాలట. పరదేశీ నేను ఏ పని చేయకూడదు. ఎందుకంటే 6 దినాలలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు, రెస్ట్ తీసుకున్నాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధం. ఆయన పని చేస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటే నేనెందుకు తీసుకోవాలి? మీరు గమనించండి, ఎందుకు తీసుకున్నారు వీళ్ళంత విశ్రాంతి? కనుక ఆనాటి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే సమాజ మందిరానికి వెళ్ళి లేకపోతే ఏ పని చేయకుండా ఊరుకునే ఉన్నారు. ఎందుకు అలా చేశారు? దేవుడు విశ్రాంతి దినం ఇవ్వడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? విశ్రాంతి దినము పండుగే. అంటే పండుగ అంటే ఏం చేసుకోవాలి? తాగేసి, తినేసి, దొర్లేసి, కొట్టుకుని, తిట్టుకుని, ఏమండి ఆనందం. పండుగ అంటే ఆనందం కదండి. ఈరోజు పండుగ అంటే మనకు తాగడం తప్ప మరొక ఆనందం లేనే లేదు. అయితే ఆనందించడానిక ఈ పండుగ, లేకపోతే ఏదైనా అర్థం చేసుకోవడానికంటే నేను ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్నట్టు సమస్తమైన వాటిని 6 దినాల్లో కలగజేసి 7వ దినాన్ని విశ్రమించాను గనక నేను 7వ దినాన్ని అనగా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను. అయితే విశ్రాంతి దినాన్ని మరి ఏ పని చేయకుండా ఉండాలి అన్నాడు.
మరి ఏం చేయాలి? ఏ పని చేయొద్దన్నాడు, మరి ఏం చేయమన్నాడు? ఏ పని చెయ్యొద్దన్నాడు అని తెలుసుకున్నారు, కానీ అయితే ఏ పని చెయ్యొద్దన్నాడు, మరి మనం చెయ్యవలసింది ఏమీ లేదా అంటే గమ్మున అలా ఉండాలా మంచం మీద కూర్చొని? ఏమన్నా ఆలోచించండి. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ విశ్రాంతి దినం మనం చేయవలసినటువంటి గొప్ప దేవుడు ఏ పని చేయకూడదు అన్నాడంటే, ఏ పని చెయ్యొద్దు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రశ్న అడిగాడు, విశ్రాంతి దినమున ప్రాణ హత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా అని అడిగాడు. అసలు ఈ పాయింట్ మాకు మోసే ఎక్కడ చెప్పండి, నీకు చెప్తే ఎరుబొగలేలా మొగలా ఎల్లబెట్టుకుని చూస్తున్నారు డేసెంట్. ఎవరండి? విశ్రాంతి దినాన్ని మనిషిని చంపడం మంచిదా, మనిషిని రక్షించడం మంచిదా అని అడిగాడు. అసలు ఆ రెండూ చేయకూడదు, గమ్మును కూర్చుని ఉండాలి నమ్మును నోటి మీద. ఎవరో మాట్లాడుకుని నోటి మీద వేసి కూర్చున్నాను క్లాస్ రూమ్లో. మాట్లాడాలకుండా పెదాలు మూసుకుని ఉంటే సరిపోద్ది, మళ్ళీ నోటి మీద వేయలేందుకో. నోటి మీద వేలేసుకున్నాక చాలా మంది ముక్కు మీద వేలేసుకున్నారు, ఇది ఎంత తప్పు అన్నట్టు. నోటి మీద వేలేసుకుని అలాగే కూర్చోవాలి అంటే నిశ్శబ్దంగా ఉన్నానని చెప్పడానికి నోటి మీద వేలేసుకుని కూర్చోవాలి అంతే. అలాగే దేవుని విశ్రాంతి దినాన్ని కూడా అలాగే పాటించాలా, నోటి మీద వేలేసుకుని అలా కూర్చోవాలా, ఏ పని చేయకూడదా అంటే మరి మోషే అదే చెప్పినట్టు మాకు అర్థం. అంతకంటే అర్థం ఏముందో మరి నిర్గమకాండ 20:8 అంతకంటే డెప్త్ ఏముందో మాకు ఏం అర్థం అవ్వలేదు. మరి నువ్వెందుకు ఆపరేషన్ చేసావో మాకు అర్థం అవ్వట్లేదు అన్నారు. నేను ఏసేంక చూశారు ధర్మశాస్త్రోపదేశంలో బోధకులారా, పాస్టర్లారా అందరూ ఉన్నారు. పాస్టర్ల ప్రశ్న అయితే మనం బతి బట్ట కట్టగలమండి? మనం దేవుడు శపించేస్తాడంట. పాస్టర్ గారిని మనం ఏమైనా ప్రశ్న అయితే దేవుడు శపించేసి నరకానికి గెంటేస్తాడంట. అలా అనుకుంటే మొట్టమొదటి నరకాన్ని పోవాల్సింది యేసుక్రీస్తు వారే. ఎందుకంటే బోధకులు చిన్నతనంలో ప్రశ్నలు అడిగింది ఆయనే. బోధకుల మధ్య కూర్చుని ఏవో ప్రశ్నలు అడుగుతుంటాను. అప్పుడు వయసు ఎంత అయింది? 12 సంవత్సరాలు. తర్వాత ప్రాణహత్య ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, మేలు చేయడు ధర్మమా, కీడు చేయడు ధర్మమా అని అడిగాడు. చెప్పారా? అప్పుడు అన్నా మమ్మల్ని అలా అడగకూడదు అన్నారు. ఇట్లా అసలు ఇలాంటి ప్రశ్న అంటూ ఉందా బైబిల్లో అనుకుని బతిపోయిందంట వాళ్ళకి. అసలు విశ్రాంతి దినాన్ని ఏ పని చేయొద్దని దేవుడు చెప్తే మళ్ళీ ఇది ధర్మమా అది ధర్మమా అంటాం ఏంటంటే, అవును దేవుడు ఒక దినాన్ని మీకు ఇచ్చాడంటే ఏదో చెయ్యమనే కదా, అంతేనా కాదా? భూమి తన చుట్టూ తాను తిరిగి మీకు ఒక దినాన్ని ఇచ్చిందంటే ఏదో ఒక చేయమని కదా. పగల ఉన్నంత వరకు రేపు సోమవారం వచ్చేస్తుంది, మీరు మీ పనులకి డ్యూటీలకి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, నిజమే. అయితే ఒక దినం ఇవ్వబడిందంటే ఆ దినంలో ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏమీ చేయట్లేదు ఏంటి మీరు అని యేసుక్రీస్తు వారు అడుగుతుంటే, దేవుడు మంచి చేయొద్దన్నాడు, చెడు చేయొద్దన్నాడు అన్న భావనాడు. అయితే ఇప్పుడు బైబిల్లో మనం ఆలోచించగలిగితే అక్కడ దేవుడు ఒక మాట రాశాడు. ఏమనంటే ఎందుకు ఆచరించాలంటే, దేవుడు 6 దినాలలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినాన విశ్రమించాడు. ఇప్పుడు నువ్వు 7వ దినాన్ని సమాజ మందిరానికి వెళ్ళి ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో ఉన్న వాటిని కలిగించిన దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వేం చేయాలి? తెలుసుకోవాలా. అంతేగాని నెమ్మదిగా ఉండమనండి, ఏ వంట వండుకొద్దానని చెప్పేసి ముందు రోజు బాగా పికప్ వేసేసి చాలా మంది చూడండి ఇంకా ఏదైతే అంతే ఇంకా అలా తినేస్తారు. ఎందుకంటే రేపు ఇంకా ఎలా తినం కదా, మళ్ళీ ఇరుసుకుంటూ పక్కన తీసుకుంటూ ఎలా చేసుకుంటూ కదులుతూ ఒకవేళ బాసుమాట మీద తీసేసి కాలు ఒకటి పైకి లేపి మోకాళ్ళ మీద గడ్డ పెట్టుకుని జాగ్రత్త అయినంత ఏం రేపు వద్దని తిండా అంటే రేపు వద్దని తింటాడు కామని. మరి ఇప్పుడు ఏంటో మరి వాస్తవానికి ఆలోచిస్తుంటే శనివారం శుక్రవారమే శనివారం ఎఫెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చంద్రుని బట్టి కాలమానం. సాయంత్రం 6 అయిపోతే శనివారం వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది, ఎంటర్ అయిపోతుంది. అందుకే యేసుక్రీస్తు వారిని గబగబా శిలువ నుంచి దింపేసి సముద్రంలో పెట్టేసి అన్ని కార్యక్రమాలు తొందర చేసేసి నెక్స్ట్ విశ్రాంతి దినం కనుక 6 గంటలకు ప్రారంభమైపోతుంది కనుక 6 గంటలకు లోపే యేసుక్రీస్తు వారిని శిలువ మీద దించేసి విశ్రాంతి దినం ఆ యొక్క సమాధిలో పెట్టేసి నెక్స్ట్ విశ్రాంతి దినం కనుక గమ్మునున్నారు అంటే ఏ పని చేయకుండా ఉన్నారు అని రాయబడింది బైబిల్లో. వాస్తవానికి ఆలోచిస్తుంటే ఆకాశమునుకును భూమికిని సముద్రమును వాటిలో ఉన్న వాటిని సమస్తము కలిగించిన దేవుని యొక్క గొప్పతనాన్ని కలిగించి నా కొరకు దేవుడు ఇన్ని గొప్ప కార్యములు చేశాడా అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఆ కార్యక్రమం పెట్టుకోవాలి, నువ్వు ఆలోచించాలి. ఈ ఆలోచన మీకు రాలేదు.
అంటే దేవుని యొక్క సృష్టి కార్యములు, మంచి కార్యక్రమాల గురించి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన కూడా లేకుండా మైండ్ని అంత జాగ్రత్తగా ఖాళీగా ఎలా ఉంచుకోగలుగుతున్నావు? మీరు ఖాళీగా ఉన్నా మీ ఆలోచన ఖాళీగా ఉంటుందా? ఉంటుందా? ఇక్కడ ఉన్న వాళ్ళే ఆలోచనలే కోగళ్ళకి వచ్చేస్తాను. ఇక్కడ కూర్చున్నారు కానీ వెళ్ళిన తర్వాత బేగుదితే వెళ్తారు, ఏటో ఆటోలు దొరుకుతాయి లేవో, ఏమండి అదో ఇదో ఏంటో, ఇంటికాడ పిల్లలు వచ్చారు లేదో, ఇంటికాడ ఏమైపోతుందో ఏటో, ఈ ఆలోచన పక్కన ఆలోచనే చిచ్చి ఈ ఆలోచన వస్తున్నాయి దేవుని వాక్యంలో కూర్చుని మళ్ళీ ఈ ఆలోచనకు వచ్చారు. దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ఆలోచించుకుంటూ పోతుండే ప్రియమైన వాళ్ళారా. అదిగో ఆయన అన్నాడు, ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడు అనేది నిత్య కట్టడ, మీరు ఆచరించాలన్నాడు అంతే. ఈ ఆచరించాలనేటువంటి పదం ఎవరితో చెప్పాడో తెలియకుండానే క్రైస్తవులు కూడా పొరపాటు పడడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు కూడా చాలా మంది శనివారమే విశ్రాంతి దినం అని విశ్రాంతి దినం ఆచరిస్తున్నారు. అసలు విశ్రాంతి అనేది ఎవరికి ఉందని నువ్వు విశ్రాంతి దినం పాటించడానికి? దేవుడికి విశ్రాంతి ఉందండి? దేవునికి విశ్రాంతి ఉందా? మాట్లాడతలేదు. ఎందుకు లేదు? దేవునికి విశ్రాంతి ఎందుకు లేదు? దేవుడికి విశ్రాంతి ఎందుకు లేదు? అసలు మనిషి తప్పు చేసిన కానీ దేవుడికి ఏం లేదు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే డ్యూటీ ఎలా చేస్తున్నాడు? డే అండ్ నైట్. ఆయన వలన నడిపింపబడినవై భూమి మీద వెలిగిచ్చుటకు, లేకపోతే చంద్రుడు ఋతువులు కలిగించడానికి సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలను, నక్షత్రాలను, భూమండలాన్ని 1,11,600 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిప్పుతూ ఇవన్నీ జరిగిస్తున్నవాడు కునికితే ఏమవుతుంది? అంతరిక్షంలో పెద్ద యాక్సిడెంట్. దాంతో చచ్చిపోయి నక్షత్రాలు కాదు మీరు. అంతరిక్షంలో యాక్సిడెంట్ అయితే చచ్చిపోయి నక్షత్రాలు అనుకుంటున్నారేమో మీరు. భూమి వెళ్ళి ఏ గ్రహాన్నైనా గుద్దుకుందా? ఏం జరిగిందో మీకు తెలియదు. భూమి మీద ఏం గుద్దుకున్నట్టు ఉండదు. కానీ మీరు మాత్రం ఎందుకు ఎక్కడా కనిపించినటువంటి దయానీయమైన పరిస్థితి మీకు ఏర్పడిపోతుంది. అలా ఏది దేనిని గుద్దుకోకుండా ఉండాలంటే అదిగో ఆయన చేత నడిపింపబడుతున్నాయి అవన్నీ. మనకి ట్రాఫిక్ వాళ్ళు ఉన్న ట్రాఫిక్ వాళ్ళు కూడా గుద్దేస్తున్నారు. ఇంక మనం ఇంకేం చేయగలం? ట్రాఫిక్ని నియంత్రించడానికి మధ్యలో వేసారు పాపం, వాళ్ళని కూడా గుద్దేసి వెళ్ళిపోతుంటే వీళ్ళ చేత నడిపింపబడినవే సక్రమంగా ఎందుకు పనిచేయట్లేదంటే క్రమం లేని మనిషికి క్రమంగా ఉన్నటువంటి క్రమ పెట్టాలనుకున్నది సాధ్యం కాదు. మనిషికి క్రమం లేదు, పంక్చువాలిటీ లేదు. కనుకనే ఈ ప్రకృతిలో ఏది ఆ మనిషికి లోబడదు. కానీ దేవుడికి ఒక క్రమం ఉంది, పద్ధతి ఉంది, ఆయనకి టైమింగ్స్ ఉంది. అందుకే ఆయన వల్ల నడిపింపబడుతున్నాయి. అందుకే యోహాను సువార్తలో ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి, నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు అంటే ఇలా వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు అంతే. ఈమె ఎలాగెళ్ళాడు ఆమె చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు జాగ్రత్తగా లేకపోతే మీ చిన్నపిల్లలు పాక్కుంటూ వెళ్ళిపోయి వేడి నీళ్ళ మీదను అక్కడ పెట్టుకున్న టీ మీదను పడిపోతుంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి తెలీదు కాలిపోద్దని. అప్పుడప్పుడు వెళ్ళాడు పొయ్యిలోకి వెళ్ళిపోతుంటాడు. చాలామంది పిల్లలు పొయ్యిలోకి వెళ్ళిపోయి బూడిదంతా ఎత్తి మీదకి ముఖానికి రాసేసుకుని ఉంటారు. అప్పుడే వంటండి వెళ్ళిందంటే నిప్పులు కూడా వేసేసుకుంటారు. అలా పిల్లలు చాలామంది నిప్పులు పట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. వేడి టీ అక్కడ పెట్టుకుంటే టీని మీద వంపేసుకున్న పిల్లలు ఉన్నారు. ఇలాంటి చాలామంది ఉన్నారు. దేవుడు కూడా వీళ్ళు ఏదేను తోటలో పెట్టి అలా వెళ్ళాడంతే. వీళ్ళిద్దరూ పాపం చేసేసి చెట్టు పక్కన ఉన్నారట. ఇంతలో దేవుడు వచ్చాడు. ఆదాం ఎక్కడున్నావని అడిగితే ఎక్కడున్నాడు? ఇదిగో ఈ చెట్టు చోటన ఉన్నాను. ఆ చెట్టు చోటన ఎందుకున్నావు అంటే నీ స్వరము విన్నప్పుడు నేనున్నాను. అంతేగాని చాలా మంది అన్నారు బట్టలు లేవని చోటన ఉన్నారండి. మరి ఇంతకుముందు దేవుడికి ఎక్కేసినప్పుడు బట్టలు వేసుకుని వచ్చారేంటి? అప్పుడు ఎలా ఉన్నారు? పాపం చేయకముందు ఎలా ఉన్నారండి వాళ్ళు? దిగంబర్లుగా ఉన్నాడు. ప్రతి చల్లపోట వచ్చి దేవుడికి ఎక్కేసినప్పుడు ఎలా వెళ్ళేవారు? ఆడతలేదు, దిగంబర్లుగానే వెళ్ళారు. మరి తప్పు చేసిన తర్వాత వాళ్ళకేం తెలిసింది? దిగంబర్లుగా ఉన్నామని తెలిసిందట. మరి అంతకుముందు దిగంబర్లుగా ఉన్నామని తెలియలేదా వాళ్ళకి? వాళ్ళకి సిగ్గు అనేది కానరాలేదు. ఎందుకు రాలేదంటే దేనికి సిగ్గుపడాలి? ఏమండి సిగ్గు ఎందుకు పడాలి? చాలాసార్లు చెప్పినట్టున్నాం. మీరు పెళ్లి కూతురు కూర్చున్నప్పుడు తలంచుకుని కూర్చుంటుంది. అంటే అలా తలంచుకుంది ఏంటంటే సిగ్గండి. ఏం తప్పు చేసింది మీరు అడగండి. పెళ్లి కూతురు ఎందుకండి అలా తలంచుకుందంటే సిగ్గుపడుతుందంటే ఏం తప్పు చేసింది అని మీరు అనుమానం పడతారు. ఎన్ని కుర్రలు సిగ్గుపడిపోతున్నామో ఒడిసి అలా సిగ్గండి. ఎన్ని తప్పులు చేస్తున్నాడా, ఏమైనా సారా తగ్గుతుందా, లేకపోతే ఏం చేస్తున్నాడా? సిగ్గెందుకు పడుతున్నావు?
తప్పు చేస్తే సిగ్గుపడతాం. అయితే ఆదామవ్వలు సిగ్గుపడ్డారు. ఎందుకు సిగ్గుపడ్డారంటే దేవుని యొక్క మాటలు పాటించలేదు కనుక మేము ఏదో తప్పు చేసామనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. ఒంటి మీద వస్త్రాలు లేవేంటి అనేటువంటి భావన కలిగింది కనుక ఏదో తప్పు చేసామనిపించింది. అమ్మో ఈ తప్పు చేసినందుకు ఆయన ఏమని అంటాడేమని ఆయన స్వరం విన్నప్పుడు భయపడదాకున్నారు తప్ప వస్త్రహీనులై ఉన్నారని కాదు. అంటే వాస్తవానికి మీరు ఆలోచించండి, వస్త్రహీనత ఎందుకు వచ్చింది, వస్త్రం లేకపోవడం ఎందుకు వచ్చిందంటే తప్పు చేసినందుకు కాబట్టి. కనుక ప్రియమైన దేవుని వలన ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఈ యొక్క విశ్రాంతి దినము అనేది దేవుడు పెట్టినటువంటి వాటిలో చాలా తరాలు వెళ్ళిపోయిన తర్వాత కానీ ఒక నిబంధనగా రాలేదు. అయితే అప్పుడు వారికి ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు తొందరగా. ఆదికాండం 17:7. ఇలాంటి నిత్య నిబంధన అనుకున్న వాటిలో మరొకటి కూడా చేరింది. అదేంటి చూడండి, ఆదికాండం 17:7. నేను మీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడే ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను సున్నతి, ఈ సున్నతిని నిత్య నిబంధనగా చేస్తానన్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని కూడా నిత్య నిబంధనగా చేస్తాను. ఇప్పుడు సున్నతి ఉందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సున్నతి చేయించుకున్నారా క్రీస్తు నమ్ముకున్న తర్వాత? ఏమండి? లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా క్రీస్తుని విశ్వసించిన తర్వాత సున్నతి పొందలేదు. మరి ఏం పొందుతున్నారంటే బాప్తిసం పొందుతున్నారు. బాప్తిసం అనేది కొత్త నిబంధనకు సంబంధించిందా పాత నిబంధనకు సంబంధించిందంటే కొత్త నిబంధనకు సంబంధించింది. యేసునందు విశ్వాసం ఉంచేవాడు పాపక్షమాపణ నిమిత్తం వారు మనసు విషయమే ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామములో బాప్తిసం పొందండి, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీకు అనుగ్రహిస్తాడు అనేది బైబిల్లో కనబడుతుంది. అయితే మరి అది నిత్య నిబంధన అన్నప్పుడు ఇప్పుడు సున్నతి మనం ఆచరించట్లేదు. అలాగే విశ్రాంతి దినము కూడా నిత్య నిబంధన అన్నాడు. అది మరి నువ్వు ఎందుకు ఆచరిస్తున్నావు? యేసు వచ్చిన తర్వాత కూడా పాతవి చేస్తే యేసు వచ్చింది ఎందుకండి? యేసు వచ్చిన తర్వాత కూడా పాత వాటినే మీరు అనుసరిస్తే ఇంకా యేసు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. అవి నెరవేరు వరకు సున్నైనను పొల్లైనను దేవుని గ్రంథం నుంచి తీసివేయబడదు అన్నాడు. అయితే చివరగా ఈ యొక్క వాక్యం ఉంచుకుని మనం కొత్త నిబంధనలోకి మనం ఎంటర్ అయిపోతాం. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ విశ్రాంతి దినం గురించి ఆయన ఏం మాట్లాడాడు? పాత నిబంధనలో మాత్రం మీరు తప్పనిసరిగా ఆచరించాలనేది ఉంది. అది ఎవరితో చెప్పాడంటే అందరూ చెయ్యాలండి, అందరూ చేయాలండి. మనొక ఆయన అన్నాడు, డాబా మీద పెట్టగోడ కట్టని ఎడలా ఒకడు ఆ డాబా మించి ఒకడు పడిపోతే ఆ పడిపోయిన నిమిత్తం నువ్వు శిక్ష అనుభవించాలి అని చెప్పాడు. మరి ఆడ పెట్టగోడ కట్టుకోమన్నాడు. మీరెందుకు కట్టుకుంటున్నారు? మీరు కట్టుకున్నారంటే దేవుని ధర్మశాస్త్రం అనుసరించినట్టే కదా అంటున్నాడు. వాస్తవానికి పెట్టగోడ కట్టడం అనేది సేఫ్టీ కోసం కట్టుకోమన్నాడు. మీ సేఫ్టీ. హెల్మెట్ అనేది ట్రాఫిక్ వాళ్ళ కోసం పెట్టుకోవట్లేదు, మీకోసం పెట్టుకున్నారు. మీరు ఆలోచించండి. అప్పుడు దాకే యాంకర్ తగిలిచ్చి వాళ్ళు వస్తున్నారని చెప్పి తలగా తగిలించుకున్నారు. అతని కోసం పెట్టుకుంటూ నువ్వు మన యొక్క ఆలోచనలు ఆచరణలన్నీ ఎవరికో భయపడి చేసేవి ఉంటాయి కానీ కర్తవ్యంగా ఈ మన కోసం అని చేసేవి చాలామంది చేయరండి. అందుకోసమే మనకు ప్రమాదాలు నష్టాలు చేకూరుతూ ఉంటాయి. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అసలు ఈ కట్టడలు, ఈ పండుగలు, ఈ అమావాస్య, ఈ పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ, విశ్రాంతి పండుగ, అమావాస్య, ఇవన్నీ కూడా క్రైస్తవునివా ఇశ్రాయేలునివా? రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి, మీ కాదు. ఏమేమి మీరు కాదు, వీరు ఇశ్రాయేలు చెప్తున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో ఉన్నప్పుడు, రోమిల దగ్గర ఉన్నప్పుడు వారితో విశ్లేషిస్తూ విభజించి మాట్లాడుతున్నాడు. ఏమని? వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వం అంటే సున్నతి పొందడం. సున్నతి ద్వారా దేవుడు వారిని దత్తత చేసుకున్నాడు. పాపభూయిష్టమైనటువంటి జనాంగంలోంచి అందరూ దేవుని పిల్లలైనప్పటికీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడు వారిలో కొందరు విశ్వాసాన్ని బట్టి ఎన్నుకుని
వారిని తన పిల్లలుగా స్వీకరించడానికి సున్నతి సంస్కారం అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సున్నతి ద్వారా అబ్రహామును తన కుమారుడుగా స్వీకరించాడు దేవుడు. తర్వాత తన తరములో తన సంతతి నుండి వచ్చే ప్రతి ఒక్కరికి సున్నతి చేపిస్తేనే దేవుని యొక్క పిల్లలవుటకు అధికారం ఇచ్చాడు దేవుడు. అయితే ఇక్కడ కనపడుతున్న విషయం జాగ్రత్తగా ఆలోచించండి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానం ఈ కాదు, ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనలను, ఆచారాలు, అర్చనాచారాదులను, వాగ్దానాలన్నీ వారివట. వాగ్దానాలన్నీ వారి అయితే మరి జనవరి 1 ఓటింగ్ తీసుకున్న వాగ్దానాలు ఎవరివి? 31 నైట్ తీసుకున్నారు కదా, మీ బైబిల్లో పెట్టుకున్నారు కదా. ముద్దోటి ఇచ్చారు, మళ్ళీ దానికి దేవుడు మంచిది ఇచ్చారు, ముద్దెట్టి బైబిల్ అలా పెట్టారు. 2014 నెరవేరిందో చూసుకోలేదు, మళ్ళీ 2015 నెరవేరిపోయారు. 2013లో ఇంకా అలాగే ఉంది. ఏమండి, వాగ్దానాలు వారివి, మీ కాదు. వాగ్దానాలు తీసుకుంటే పళ్ళులు వేసి పట్టుకొస్తాం పలహారంలాగా. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మంచిది రావాలని ఉన్నాయి రాసిన పాస్టర్ గారికి రాసినవి మంచిగా రాశాడు. అసలు మీ ఆలోచన తగ్గట్టు చంగోలు ఇలాగ ఉన్నారు కనుక వీళ్ళకి ఎలాంటి వాక్యాలు రాయాలని రాసి నిజంగా అందులో పెడితే ఎవరికి మనసు దొరికింది వాళ్ళకి వచ్చేసింది. అది అట్టుకెళ్ళిపోయి మనకి 1వ తరగతి నుంచి చచ్చినారెక్కాళ్ళం. ఎందుకంటే వాస్తవానికి వాగ్దానాలు మీవి కాదు, మనకున్నది ఒక్కటే వాగ్దానం. నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించునన్నదియే దేవుడు తానే మనతో చేసిన వాగ్దానం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, 2వ అధ్యాయంలో 2:25. 1 యోహాను 2:20 రాసుకున్న ఆ ఒక్క వాగ్దానం మనకి. ఆ నిత్య జీవం ఎవరి ద్వారా మనకు అనుగ్రహించాడు? ఆ నిత్య జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. ఎవరైన కుమారుడు? యేసుక్రీస్తునందు. యేసుని విశ్వసించిన వాడు జీవం చూడడు. యేసుని విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం. ఆలోచించండి, మన జీవం ఆయనతో పాటు దాచబడి ఉంది. మన జీవమైన ఆయన, మనకు జీవం, నిత్య జీవం ఆయన. ఆ నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తానన్న ఒక్క వాగ్దానమే మనకుంది. ఇక మీరు ఏమి పేపర్లో రాసుకుని బైబిల్లో పెట్టుకోవసరం లేదు, తీసుకోవసరం లేదు. ఇక అంతకు మించే వాగ్దానాలు మీకంటూ ఏమీ లేవు. మీదటికి మరలా వస్తాను, నీకు కుమారుడు పుడతాడు అని మరలా మీకు ఏమో వాగ్దానం కావాలా? వద్దు. ఆ కాలం అయిపోయిందండి. దేవుడు ఎవరినైతే ఈ లోకానికి పంపాలనుకున్నాడో ఆ పంపాలనుకున్న వాడి కోసమే వాగ్దానాలన్నీ పుట్టాయి. కనుక శరీర సంబంధులైన వారు ఇశ్రాయేలు కారు కానీ, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ, వాగ్దాన పుత్రులే దేవుని పిల్లలు అన్నాడు. ఏది వాగ్దానం? మీదటికి నేను మరలా వచ్చినప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. అంటే ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడుతుంది అన్నాడు. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడుతుంది అంటే వాగ్దాన పుత్రుడు. అలాగే యేసుక్రీస్తునందు అందరూ ఆశీర్వదింపడతారు, అది వాగ్దానం. ఆ యేసుని విశ్వసించిన మనం ఆశీర్వదింపడటం ఆయన పట్ల. కనుక ఆ వాగ్దానం వాళ్ళకేటి? అన్యులకు ఉంది, ఏ మతస్థుడికైనా ఉంది, ఏ కులస్థుడికైనా ఉంది, ఏ దేశస్థుడికి ఉంది. మతతత్వం లేదు, ఇందులో వర్గం లేదు, దేశం లేదు, ప్రాంతీయతత్వం లేదు. యేసునందు విశ్వసించిన వాడికి ఎవరికైనా నిత్యజీవం పొందే అవకాశం ఉంది. ఈ ఒక్కటండి మనకు వాగ్దానం. మిగతా వాగ్దానం నీయేం కాదు. ఎవరి అవి? ఇశ్రాయేలీలే. ఏమండి, పాలు తేనెలు ప్రవహించు దేశంలో నిన్ను ప్రవేశపెడతాను అని వాగ్దానం ఉంటుంది. అది నీకు వచ్చేసింది అనుకో, ఆనందపడిపోతారు మీరు. పాలు తేనె దేశం దేవుడు నన్ను తీసిపోతున్నాడు, ఎల్లు చచ్చిపోతావు అక్కడ మానబాబుకి. పాలు తేనెలు ప్రవహించే ఇప్పుడు వెళ్తున్నారు చూడండి, ఇస్రాయేల్ దేశం. అదేంటి ఇంతకు ముందు. ఇప్పుడు ఎక్కడున్నాయి పాలు తేనె? అక్కడ పాలు తేనె అంటే గొప్ప సిరి సంపదలు తొలతూగుతున్న దేశం అని అర్థం. అంతేగాని పాలు తేనెలు అక్కడ ప్రవహించవు. ఆనాడు ప్రవహించలేదు, ఈనాడు ప్రవహించలేదు. ఇప్పుడు ఇంకా నయం రక్తం ప్రవహిస్తుంది అక్కడ. ప్రతిరోజు సిరియా, ఇరాక్, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం ఎప్పటికప్పుడు బాంబు పేలుతోనూ తుపాకీ గుళ్లతోనూ ఎప్పుడు అంత పేరు చేసుకుంటుంటే మన వాళ్ళు ఇదే యోర్దాను నది, ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడు, ఇదే యేసుప్రభు గారికి అన్నటువంటి పశువుల పాక, ఇది ఆయన నెత్తి మీద పెట్టిన ముళ్ళు, చేతిలో కూర్చున్న మేకు, పక్కలో పెడిచిన బళ్ళు. ఏడు చెప్తాడు? అసలు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వే పెద్ద బళ్ళు. ప్రతినిత్యం పాపం చేస్తున్నా నువ్వే ఒక ముళ్ళు, ప్రతినిత్యం నీ చేతులతో అచ్చులు చేస్తున్నా నువ్వే ఒక మేకు. మరలా అక్కడికి వెళ్ళి ఇది మేకు అది ముళ్ళు అని చెప్తావు ఎందుకు? మీరు కాదా? కాకపోతే స్వదేశానికి వెళ్ళిపోయారు. మీరు అక్కడికి వెళ్ళవలసిందే. మీకు వాగ్దానం లేవు. ఇగో వీరి ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు,
నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానములు, అర్చనాచారాదులు, వాగ్దానములు, వీరివి అంటే మాయ అంటారు బాబు మీరు. ఎదుటోళ్ళు ఏంటి తీసుకుని మాయ అని అనకండి, తప్పది. అవి వాళ్ళే ఇశ్రాయేలీ. పక్కడు పిల్లడు చూడండి, ఇది ఇలాగే మాది అంటున్నాడు. చిన్నోడు తెలుస్తుంది ఇది మాదని. ఈ మాయ కదని మాత్రం మీకు తెలుస్తలేదు. ఈ మాది అని. ఈ బండి మీదేనంటే మాది కాదు, అదిగో మా బండి అంటాడు. రెండు ఒకలాగా ఉన్నా వాళ్ళ బండి ఏదో తెలిసిపోతుంటాడు చిన్నోడు. అరే ఈ బండి ఇదేనా అని అనుకో, ఈ బండి మాది కాదు, అదిగో మా బండి అంటాడు. చిన్నోడు కాదు బండి ఏదో మనకు తెలుసు, మనకి మాత్రమే ఏదేదో మనకే ఇది మనకు తెలియదు బాబు. చిన్నపిల్లడికి ఆడమైంది పాపం చేస్తుంది. అందుకే చిన్నపిల్లలు ఎలాంటి వాడు దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తాడు. ఇలా ఉంటే మీరు పరలోకం వెళ్తారని ఎందుకంటే వాడు చక్కగా అర్థం చేసుకుంటున్నాడు కనుక. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆనాటి ఇశ్రాయేలీయులకి ఇవ్వబడిన ఈ దత్తపుత్రత్వం ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులకి ఇవ్వబడ్డాయి, మీకు కాదు. అయితే 7వ దినం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. మనం ఇశ్రాయేలు కాదు, అన్యజనులు. మనం ఇశ్రాయేలు కాదు, మన యూదులు కాదు, మనం అన్యజనులు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని, ఆచారాలను, దేవుళ్లను, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆచరిస్తూ ఉండేవాళ్ళు. నిజమేదో అబద్ధమేదో వివేకం కోల్పోయి అబద్ధాన్ని నమ్ముతూ లేకపోతే అబద్ధాన్ని అనుసరిస్తూ బ్రతుకుతున్న వాళ్ళు. క్రీస్తు రాకతో మన బ్రతుకు ఒక అర్థం, ఒక వెలుగు మన జీవితానికి ఏర్పడ్డాయి. లేకపోతే మనకెక్కడ ఒక అర్థం పరమార్థం ఉంది. అలాంటి మన జీవితం యేసు రాకతో ఇంత అద్భుతంగా మారింది అని మీరు అర్థం చేసుకోవాలి. కానీ విశ్రాంతి దినాన్ని పాటించినందుకు ఎంతంత భయంకరమైన కట్టడం. ఒకడు పొలలేరుకుంటూ వెళ్ళాడు పాపం. ఆ రోజు ఆడిందుకు వెళ్ళాడు. గడిచినోడు ఆచరిస్తాడు, గడవనోడు ఏం చేస్తాడు చెప్పండి? గడిచినోడు ఆచరిస్తాడు, గడవనోడు ఏం చేస్తాడు? వెళ్ళి ఆ కట్టెలు ఏరుకుంటున్నాడు అంటే వెళ్ళి ఆ కట్టెలు ఏరుకున్నవాడు ఎవరికో కనబడిపోడంట. ఆడు కట్టెలు ఏరుకుంటున్నాడని తీసుకొచ్చి, మీరు చదవక్కలేదు, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనంలో మీరు చదువుకోవచ్చు. రాళ్లతో కొట్టి చంపేశారటండి. విశ్రాంతి దినాన్ని పొల్లలు ఏరుకుంటావా నువ్వు? పరిశుద్ధంగా దేవుని రోజు నీవు ఆచరించవా అని రాళ్లతో కొట్టి చంపేశారు. మరి రాళ్లతో కొట్టి చంపడం అనేది విశ్రాంతి దినం చేయొచ్చా? మాట్లాడలేదు. పొల్లలు ఏరుకోవడం తప్పు, రాళ్ళతో కొట్టడం తప్పు కదే. వ్యభిచారం చేస్తున్న తప్పు. వ్యభిచారం చేస్తున్న తప్పు చేసిందన్న ఆవిడ్ని తప్పు చేస్తున్నవాడు రాళ్ళతో కొట్టి చంపేతకు వచ్చేయడం కరెక్ట్. అంతేనా? ఈమెను ఎందుకు రాళ్ళతో కొడుతున్నారు? ఈ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. ఆ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. మరి నువ్వు వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందంటే ఆ చేస్తున్నప్పుడు నువ్వు ఉన్నావా అక్కడ? చూస్తున్నావా? మరి చూస్తున్నట్టే కదా లెక్క. ఒక దైవజనుడు అయ్యుండి, నువ్వు ఒక ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయ్యుండి, వ్యభిచారం జరుగుతున్న చోట అది నువ్వు అక్కడ నిలబడి ఆ దృశ్యాన్ని చూసిందని రెడ్ హ్యాండెడ్ గా పట్టబడిందని యేసుక్రీస్తుతో ఎంత ధైర్యంగా చెప్తున్నావు నువ్వు? మీరు ఆలోచించండి. అశ్లీలత చేయడమే నేరమా? చూడడం నేరం కదా? మాట్లాడలేదు మీరు. మన తప్పులు మనం ఎప్పుడు మాట్లాడం? అశ్లీలంగా ఉండడమే తప్ప, వ్యభిచారం చేయడమే తప్ప, దాన్ని చేయించడం తప్పు కదా? జరుగుతుండగా చూసారా? నిజమే. అయితే ఈమెదే తప్పు. అయితే పాపం లేనివాడు ఎవడో ఈమెను కొట్టండి అన్నాడు. పాపం లేనివాడు కొట్టాలా? ఇంతకీ వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ పట్టబడినప్పుడు ఆమెను శిక్షించేవాడు ఎవరు శిక్షించాలి? పాపం చెయ్యనివాడు. విశ్రాంతి దినాన్ని పాటించలేదని కొట్టావు. విశ్రాంతి దినాన్ని నువ్వెలా పాటిస్తున్నావో చూసుకునే కొట్టావా? ఇలాంటి ఎన్నో తప్పులు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆనాటి కాలంలో జరిగాయి. అయితే మనం బైబిల్లోకి వెళదాం. యేసు వచ్చాడు. యేసు వచ్చిన తర్వాత విశ్రాంతి దినాన్ని యేసుక్రీస్తు వారు పాటించాడా? విశ్రాంతి దినాన్ని యేసుక్రీస్తు వారు పాటించాడా? చూద్దాం. యేసుక్రీస్తు వారు బాల్యంలో మరి ఓ పండుగ ఆచరించడానికి వెళ్ళారు. అది 12వ ఏట పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేము వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు దేవాలయంలో కూర్చుని ఏం చేశాడు మీకు తెలియదండి? ఆయన 12 ఏళ్ళు అయినప్పుడు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని ఏవో ప్రశ్నలు అడుగుతుండేను. అందరూ పండగ చేసుకోవాలి కానీ ప్రశ్నలు వేసుకోవడం ఏంటి అంటున్నాను. పండగ అయితే పండగ చేసుకోవాలి కానీ ప్రశ్నలు వేసుకోవడం ఏంటి? యేసుక్రీస్తు వారు 12వ ఏట ఏం చేశాడు? 30వ ఏట బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పండగ చెయ్యలేదు. పండుగలో అదే చేశాడు. ఏం చేశాడు? పండుగ ఆచరించలేదు. ఆచరిస్తున్న వాళ్ళకి తెలియని సందర్భాల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? ఇశ్రాయేలు చేస్తున్నటువంటి పండుగలు. యోహాను సువార్త 7వ అధ్యాయం
యోహాను సువార్త 7వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 8వ వచనం నుండి. ఆయన పండుగకు రాడా అని మాట్లాడుకుంటున్నారంట అక్కడ. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణం కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని రానని అనలేదు. మీరు ముందే వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. నేను ఇప్పుడే రాను, నేను తర్వాత వస్తానన్నాడు. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచిపోయాడు. ఓకే, అయితే ఆయన సహోదరుల పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను. రహస్యంగా ఎందుకు వెళ్ళాడు? ఆయన మీద మరి చాలా రిమార్కులు ఉన్నాయి కదండి. మరి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారట వైజాగ్ వెళ్ళి అవన్నీ శుభ్రం చేసి సీక్రెట్గా శుభ్రం చేద్దాం అనుకున్నాడంట. మామూలుగా వెళ్ళినందుకే జనం కూలిపోయిన వాటిని వదిలేసేసి పవన్ కళ్యాణ్ కొత్తకు వచ్చారట. పంపండి, ఒళ్ళుగాలు ఒకటి ఇల్లుగాలు ఒకటి ఏడ్చాడని ఇల్లు కూలిపో ఆలెడుతుంటే ఈడేమో ఆనపరకత కలితే అవన్నీ వదిలేసేసంటే సీపీ గట్ల ఎన్ని వదిలేసేసంటే పవన్ కళ్యాణ్ గారిని కొత్తకు వచ్చారట. ఆయన అంటున్నాడు, అయ్యో జనమంతా పనిమానేసి నన్ను చూస్తూ వస్తున్నారు కనుక నేను రావాలని అనుకున్నా, చేయాలనుకుని నేను చేయలేకపోతున్నాను కనుక ఎక్కడుండే నేను టీవీలోనే పర్యవేక్షించి అవసరమైన సాయం అందజేస్తానని అన్నాడట. వాస్తవానికి ఆలోచిస్తుంటే సమాజానికి మంచి చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా రహస్యంగా రావాలి. ఎందుకంటే వాళ్ళ పని జరగాలంటే కొన్ని రహస్యంగానే చెయ్యాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆనాటి కాలంలో ఒక సెలబ్రిటీ లాంటి వాడే ఈ సామాన్య జనులకి. మిగతా వాళ్ళకైతే టార్గెట్ పర్సన్. ఎప్పుడు నింద మోపుదామా, ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు సంహరిద్దామా అని ఆలోచిస్తున్న వాళ్ళు కొందరు. వాళ్ళ సేఫ్టీ కోసం సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వీళ్ళ సేఫ్టీ కోసం వీళ్ళు మాట్లాడుతూ వస్తారు. అయితే యేసుకి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు లేరు. ఇక్కడ చెప్తున్న మాట వినండి. ఇప్పుడు 11 పండుగలో యూదులు ఆయన ఎక్కడనే ఆయనను వెంబడించుతుండేది, వెతుకుతున్నారు. రాలేదా ఏంటి, ఇక్కడ ఏదైనా వంకడదాకా వస్తారు కదా, వంకడదాకా వస్తారు కదా, రాలేదేంటి ఇంకా కనబడతాడండి, ఏదో డైలాగ్ వేస్తాడే, ఎక్కడ కూర్చున్నాడు ఆయన, ఆయనేడి ఎక్కడున్నాడు, ఎవరి కోసం నడుతున్నాడు, వేసి ఎక్కడ కనిపించాడా ఏంటంటే ఏమి కాదు కదా, ఏదో దీనికోసం కూడా ఏదో మాట్లాడతారు కదా. మనం ఈ చేస్తే ఆయనకి అన్నీ తప్పే, ఈ పండగలో ఏం తప్పు చెప్తాడా అని వచ్చాం. మరియు జనసమూహంలో ఆయన గురించి గొప్ప సొణుగు పుట్టింది. ఏమని? పండగ గురించి మాట్లాడుకుంటుందంట, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటారట. ఏమని? కొందరు అయ్యో ఆయన అంత మంచోడు భూమి మీద లేడండి అన్నారట. మరి కొందరు ఎవరు చెప్పడా నీకు కాదు, నీకు అది బొత్తికేం తెలియదు, అతను జనులు మోసపుచ్చేవాడు అన్నారట. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవరు బహిరంగ మాట్లాడుకున్నది ఎన్ని చెవిలో కుసకొసలు దగ్గర కూర్చున్నారట. అలా చూసి ఆయనకి రాడా ఎరా ఆడు గురించి మాట్లాడుతున్నాడు. ఆడంటే ఆయన కాదు, మా ఊరు రాలేదండి మనోళ్ళే ఎప్పుడా అని చెప్పండి. నాలుగు ఏమైనా ఎముకుందా ఏమన్నా 7 బడితాలు తిరిగేస్తుంటుంది. సగం పండుగ అయినప్పుడు ఇప్పుడు ఎంత పండగ అయిపోయింది? సగం పండగ అయిపోయింది. సగం పండగ అయిపోయిన తర్వాత యేసు దేవాలయంలోకి వెళ్ళి రండి ఇప్పుడు వ్యాపకులతో కొట్టుకుందాం, లేకపోతే భోజనాలు వడ్డించుకుందాం. ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో ఏది మంచి తెలుస్తలేదు. ఆయన రాకుండా, బహిరంగంగా రాకుండా ఎలా వచ్చాడంట? సగము పండుగ అయినప్పుడు ఆయన యేసు దేవాలయంలోకి వెళ్ళి పండుగ ఆచరించట్లేదు, బోధిస్తున్నాడట. వెరీ గుడ్, బోధిస్తున్నాడు. ఇప్పుడు పండుగలో బోధించేవాడు పండుగ ఆచరించినట్ట మీరు గమనించాలి. ఆయన ఏం చేస్తాడట? బోధించుచుండెను. ఎక్కడా? పండుగలో చెయ్యవలసిందేదో చెయ్యడం మానేసేసి అంగులేటి, ఆర్భాటాలేటి, సందడేటి, ఈ తాగేసిన వాళ్ళు గోళ్ళేట, ఏర్లేటి, ఏంటి అన్నీ, ఇదేంటి పండుగ అంటే? దీనివల్ల ఏంటి లాభం? 1000 రూపాయలు ఖర్చు. ఇదంతా ఎవడు తిన్నట్టు? హేతువాదులేమో పక్క నుంచి గొల్లు మన గోళాల్లో ఈ డబ్బులన్నీ ఆ పేదోళ్ళకి పెట్టవచ్చు కదా, ఎందుకలా నాశనం చేసేస్తున్నారు? ఈ 1000 రూపాయలు, కోట్ల రూపాయలు క్రిస్టియానిటీ పేరిట క్రైస్తవులు ఏమిటైంది ఏమంటే క్రిస్మస్ పేరు చెప్పి ఎన్ని 1000 రూపాయలు తగలేసేస్తున్నారు. ఇక హిందువులు ఎన్ని 1000 రూపాయలు కొచ్చేసేస్తున్నారు, ముస్లింలు ఎన్ని 1000 రూపాయలు కొచ్చిపోయేస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఆ పేదలకు వచ్చు కదా, ఇళ్ళ లేని వాళ్ళకి ఇళ్ళ కట్టించవచ్చు కదా. ప్రభుత్వం డబ్బు తండి అన్నారు. ఈ డబ్బంతా ఉపయోగిస్తే ఒక ఊరిని దత్తం తీసుకుంటే ఒక సంఘం
ఆ ఊరికి కావాల్సినటువంటి సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేయొచ్చు. ఈరోజు అంతంత డబ్బులున్న సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు. పండుగలు, యేసు వెళ్ళినటువంటి పండుగలన్నీ, యేసు యూదుడు, యేసు యూదా జాతిలో జన్మించిన వాడు. మరి యేసు కాలంలో ఉన్నటువంటి పండుగలన్నీ యూదులవి, మీ కాదు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు యోహాను 7వ అధ్యాయం 2వ వచనం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు అని చెప్తారు. యూదుల ఎవరి పండుగ అనేది? యూదుల పర్ణశాలల పండుగ సమీపించింది. పర్ణశాలల పండుగ ఎవరిదండి? మాట్లాడతలేదు మీరు ఎవరు? యూదులది. మరి ఈ మధ్య రెండు పోస్టులు కనపడుతున్నాయి పర్ణశాలల పండుగని. అంటే వీళ్ళెవరు? ఏమండి మీరెవరండి బాబు? మీరు సున్నత ఆచరించారా లేదా బాప్తీసం తీసుకున్నారంటే? మేము బాప్తీసం తీసుకున్నవాడమే. బాప్తీసం తీసుకుని నీకు పర్ణశాలల పండుగ ఏంటి నాకు అర్థపడలేదు. అది యూదులది. నువ్వు యూదుడువా? కానీ యోధా గోత్ర సింహం అండి. ఆ యోధా గోత్ర సింహం నువ్వు కదా, ఆయన యోధా గోత్రంలో సింహం లాంటి వాడు ఆయన. మీరు కాదు, మీరు ఆ సింహం నుండి వచ్చిన వారు. మీరు అర్థం చేసుకోండి. మీరు యూదుడు కాదు, ఆయన యూదుడు. మీరు ఆయన సంకల్పానుసారంగా పుట్టినవారు కానీ శరీరాన్ని బట్టి పుట్టినవారు కాదు. మీరు శరీరం బట్టి పుట్టినవారు కాదు. అందుకే చెప్తున్నాడు చూడండి, యూదుల పర్ణశాల పండుగ వచ్చిందంటే పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ. ఇవి గుడారాల ఇప్పుడు ఎక్కడేస్తావు? ఇవి ఎక్కడేస్తావు? ఇవి మన ఎత్తి మీద ఏంటి ఎన్నిటికి వచ్చి ఏమన్నా ఇండి గుడారాలు. ఇప్పుడు గుడారాలు ఏంటి బాబు? టెంట్ల పండుగ వేసుకో, టెంట్ వేసుకుంటాం కనుక. ఇప్పుడు గుడారం అంటే ఏం చేయలేదు, ఇటు మధ్యలో తోడొచ్చి అటు కర్రేసి ఇటు గసికేసి ఇటు మన ఇలాగా దించాలి. ఇప్పుడు షెడ్ లాగా అందులో ఏం చేస్తావు? అందులో కూర్చుని ఏం చేస్తావు? నేడో రేపో ఏసురు అక్కడ చదువుతుంటే గుడార పని చేసుకో. ఏమన్నా ఏం అర్థమవుతుందండి? నేను విమర్శించట్లేదండి, బైబిల్ చెప్తాను. యూదుల పండుగ నీకెందుకన్నాను? అసలు యూదుల పండుగ వల్ల వాళ్ళకే సంపూర్ణ సిద్ధి కలగలేదట. వాళ్ళు చేసిన పండగల వలన, ఆచారాల వలన, వాళ్ళ క్రియల వలన వాళ్ళ భక్తికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. కనుకనే అవి క్రీస్తుకు ఛాయ, నీడై ఉన్నది. క్రీస్తు నిజమైన మేలుల విషయమే వస్తున్నటువంటి నిజమైనటువంటి ఛాయ ఉండి ఆయన ద్వారానే మన ముక్తి ప్రసాదించి సంపూర్ణ సిద్ధి కలగజేస్తున్నాడు అని బైబిల్లో రాస్తే, ఇంకా ఇశ్రాయేలు చేసి సంపూర్ణ సిద్ధి ఏం పొందుతా? 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. యూదుల పండుగ ఒకటి వచ్చింది. యూదుల పండుగలు మనవి కాదు. మరి యూదుల పండుగలు నువ్వెందుకు చేసుకుంటున్నావు? నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అయితే వీటన్నిటికీ భావం వివరించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. చూద్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 1వ వచనం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 1వ వచనం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపక అక్కడ ఓచ చెయ్యి గలవాడు ఒకడు ఉన్నాడు అంటండి. చెయ్యి సన్నంగా అయిపోద్ది అనమాట. ఈ చెయ్యి తీసుకుని పెట్టుకోవాలండి, ఈ చెయ్యి ఎలా తీసుకుని పెట్టుకోవాలా, జోబులు పెట్టుకోవాలండి, చెయ్యి తీసుకుని జోబులు పెట్టుకోవాలా. అంటే ఆ చెయ్యి పని చేయదు. ఓచ అంటే సన్నంగా అయిపోద్ది అనమాట. అలా ఓచ చెయ్యి గలవాడు ఒకడు ఎక్కడున్నాడు? సమాజ మందిరం దగ్గర ఉన్నాడు. అచ్చట వారు ఆయన మీద నేరం మోపాల నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని. వేసుకున్నటువంటి అలవాటు అంటే ఎవడైనా బలహీనంగా కనబడితే మాత్రం వాడిని వెంటనే ఏదోటి స్వస్థపరచడం అనేది ఆయనకి ఇష్టం. ఆలోచించండి. సమాజ మందిరంలో వస్తాడు, ఓ చేయగలడు ఉన్నాడు, వాడిని స్వస్థపడతాడా లేదా అని చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకు అలవాటు ఉంది కనుక అలాంటి పని చేయడం. పైగా అది విశ్రాంతి దినమాట. ఆ రోజు ఏ పని చేయకూడదు. ఏనాడైనా హాస్టల్ కాలేజీలో స్వస్థత వరం గల వాళ్ళు ఇలాగా కారు లోపలలాగానే అయ్యా అని అనగానే కారు ఒకసారి పక్క కాపీలాగండి వచ్చి ఏసునామన లేచి నడు అంటే మీరు ఏనాడని చూసారా? నేనే చూడలేదు. చూసారని చేయొద్దండి. కారు ఇలా ఆపి డోర్ తీసి బూట్ అట్టుకోరా, స్వస్థపడిపోతే ఎందుకు ఎంతకాలం అడుక్కుంటావు నువ్వు అని కారులో చేసి బూట్ ఇలాగెలాగలాగా నువ్వు ఎప్పుడైనా చూసి మీరు ఎప్పుడు చూడరు. యేసుక్రీస్తు వారు ఎలా వస్తాడంట, స్వస్థపరుస్తాడా లేదా అని చూస్తున్నాడు. జరిగింది ఏంటి? తొందరగా ఆయన నువ్వు లేచి మధ్య నిలువు. ఎవరి మధ్య? అటు బ్యాచ్ ఉన్నారనమాట, ఇటు వేసి ఉన్నాడు, ఈ మధ్యలో ఎలా నిలబడన్నాడు. ఇప్పుడు ఏదో ప్రదర్శన జరుగుతుంది చూడండి. ఇప్పుడు ప్రదర్శన కాదండి, గొప్ప ట్రిక్స్ వేసారు చూడండి. ఇప్పుడు లేచి మధ్య నిలవని ఇచ్చాడు. ఆడేమో చెయ్యి ఆడేసి వచ్చి మధ్య ఉంచానండి. వాళ్ళు చూసి విశ్రాంతి దినమున మేలు చేయడి ధర్మమా? ఈయన అడిగి తెలియదండి. వీడికి ఏం తెలుసు? వీడికి అయ్యా బాబు ధర్మం తప్ప
ఇంక మిగతా విషయాలకి దేని మీద పెద్ద అండర్స్టాండింగ్ లేదు. ఈయన అడిగితే లేదు. అటేపు ఉన్నారండి మహాముదురులు ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నాడు ఏమని తెలుసా? విశ్రాంతి ధర్మం మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి సమాధానం? అటువైపు ఉన్నారు కదా వాళ్ళు చెప్పాలి. ఇటు ఊరుకున్నారా? ధర్మశాస్త్ర ప్రవీణులు ఏమండి, ఉత్కంఠ భరితులు ఏమండి, మన వాళ్ళు చూస్తుంటే ఎన్ని టైటిల్ పెట్టేసుకున్నారంటే ఈరోజు దైవజనులను పెట్టుకున్నారు, కానీ కింద 2 లైన్లో ఉంటున్నాయి ఆ డిగ్రీలు. స్వస్థత, ప్రవచన, ఇంకా దర్శనం, ఇంకా చాలా ఉంటున్నాయి. 2 వరుసలు ఉంటున్నాయండి. ఇప్పుడు మొన్నటిదాకా ఒకటే ఉండేది, ఇప్పుడు 2 అయ్యాయి, తర్వాత 3 అయ్యాయి, ఇప్పుడు వరుస పేరిపోయింది. ఇంకా ఎలా వెళ్ళిపోతే ఇంకా మరి డేట్లు ఎక్కడ వేసుకుంటాం? అందుకని 2 వరుస పెట్టారు కింద. ఇన్ని ఉన్నాయా? ఇన్నున్నా ఇంకా ఈ ప్రపంచం ఎలా ఉంది ఏంటండి? ఇంకా ఇన్నున్న స్వైన్ ఫ్లూ వేదులు ఎందుకండి ఇలా విస్తరిస్తున్నాయి? ఎంతమంది స్వస్థత వరం గల భక్తులు ఉన్నప్పటికే ఈ స్వైన్ ఫ్లూ గురించి ఎందుకు బాధపడతారు? వీళ్ళ ముందుకు వచ్చి భయపడకండి అన్నవాళ్ళు ఒక్కరు కనపడతలేదు. కేసీఆర్ గారు మీరు భయపడకండి, మాకు 1 కోటి రూపాయలతో మాకు ఒక 10 కోట్లతో బిల్డింగ్ కడతా అన్నారు, మీ రుణమే ఉంచుకో, హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ రాదు, నేను హామీ అన్నాడా? ఎవరన్నా అన్నారా? అనలేదు. అవి మీరు ఎవరో అడగరు. అలా నేను మాత్రం అడిగితే అదిగో ఆయన విమర్శిస్తున్నారండి. నేను సగటు మనిషిగా, నేను కూడా ఒక విశ్వాసగా అడుగుతున్నాను. మీరు గమనించండి, నాకు సంస్థ లేకపోతే నేను సంస్థలలో పనిచేస్తున్నందుకు ఆ సంస్థ తరపున నేను ప్రశ్నించట్లేదు. ఓన్గా నేను ఒక క్రీస్తుని నమ్మిన విశ్వాసగా అడుగుతున్నా. నాకు ఎలాగా ఆ వరాలు లేవు, ఆ స్వస్థత వరాలు ఏమి లేవు కనుక మీరేం కంగారు పడకండి నేను అనటం లేదు. కేవలం యేసుక్రీస్తు వారి నామంలోకి వెళ్ళి, తండ్రి నీ చిత్తమైతే ఈ రోగము నుండి ఈమెను విముక్తి చెందించి స్వస్థత కలిగించు, నీ చిత్తమైతే యేసునామము నీ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అని నేను దేవుని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. అధికారంతో నాకు వరం ఉంది కదండి, వరం ఉంటే వెంటనే అయిపోలా, ప్రార్థనతో కూడా పర్లేదు. మీకు ఇది అర్థమైతే అదిగో చెప్తున్నాడు చూడండి. అప్పుడు వారిని కలిగి చూసినప్పుడు వారు ఊరుకుండరి. 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి మంచి చెయ్యాలంటే రావు, చేద్దామని ఒకడు వస్తే దానికి అడ్డుపడతాం, దానికి కోపం రాదా? వచ్చింది ఆయనకు కోపం. నేను ఇక్కడ మంచి చేద్దామని వస్తే నా తప్పు పట్టుకుందామని మీరు వచ్చారు. తప్పు పట్టుకుందామని మీరు వచ్చినప్పుడు నేను అడిగే ప్రశ్నకి నేను తప్పు చేస్తాను అనుకున్నప్పుడు ఆ తప్పును గురించి ఒక ప్రశ్న వేస్తున్నాను, దానికి జవాబు చెప్పు. అప్పుడు నేను తప్పు చేస్తాను, నువ్వు కరెక్ట్ చెప్పగలిగితే నేను తప్పు అని ఒప్పుకుంటాను. డేసు ప్రాణహత్య, ప్రాణరక్షణ, మేల, కీడ, విశ్రాంతిని ఏం చేయడం మంచిదని అడిగాడు, చెప్పలేదు. వారిని చూసి కోపంతో వారిని కలిగి చూసాడు, కోపంతో. మరి ఎందుకురా వచ్చేసారు ఇక్కడికి? ఎందుకు వచ్చేసారు మీరు? నా తప్పును పట్టుకోవడానిక? ఏం తెలిసి వచ్చేసారు మీరు అని వాళ్ళని కలిగి చూసి కోపంతో చూచి, ఈ కోపానికి మధ్యలో వణుకుపోయి ఉంటాడు, ఆ ఎర్రగా చూస్తున్నాడు, పాపం ఈడికి టెన్షన్, ఎందుకంటే ఆ క్వశ్చన్లో బతుకు ఏది తెలియదు. అప్పుడు ఆడుతూ కేకేశాడు అంటున్నాడు, నీ చెయ్యి చాపండి. ఆ వచ్చేది ఎగద కదా, ఇంకెలా లేపుతాడు అంటే ఏ చేస్తాన్ని చెయ్యి ఇలా లేపాలి, ఆయన ముందుకి లేపుకొచ్చాడు. చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగాది బాగుండు. పరిచయులు వెలుపలేకపోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన్ని ఎలా చంపేద్దామని ఆయన విరోధంగా ఆలోచన చేశారు. తప్ప కాదా వాళ్ళు చేసింది? ఆయన మామూలుగా ప్రశ్న అడిగాడు, నువ్వు విశ్రాంతి దినం ఈ పని చేయకూడదని నీకు తెలిసినప్పుడు చేస్తున్నాను ఆయన ముందుకు వచ్చినప్పుడు తప్పను వాదించాలి కానీ చంపాలని చూస్తున్నావేంటి? అది తప్ప కాదా? మీరు గమనించండి. మీకు నచ్చినప్పుడు మీకు నచ్చేదేదో చెప్పాలి. అప్పుడు అది ఏది మంచిదో ఏదో చెడ్డదో చెప్పగలిగే స్టేమన బైబిల్ నుంచి కూర్చుని తర్కించుకోవాలి. అంతేగాని మీకు నచ్చింది కదా ఒక నిర్ణయం తీసేసుకోవడం, ఇది ఇలాగే ఉండాలనుకోవడం నిజంగా తప్పండి. ఆ విధమైనటువంటి ఆలోచన రానివ్వకండి. అది దైవానుసారమైనది కాదు, దైవచిత్తమైనది కాదు. అలా వెళ్ళకూడదు. అదిగో చెప్తున్నాడు, ఆయన కళ్ళు చూసి వాడిని ఆయన చంపాలని ఆలోచించారు. మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన విశ్రాంతి దినమని, ఇది కూడా విశ్రాంతి దినమేనట్టుండో. ఇందాక ఓత్స చేయరుడిది విశ్రాంతి దినమే, ఇప్పుడు మళ్ళీ విశ్రాంతి దినమున. విశ్రాంతి దినం నడవకూడదు కదండి, ఇంత దూరం అని నడవాలి. నడుస్తున్నాడు. పనిచేసేది ఆయనైనా వెనకలున్నోడు ఆకలికి అయిపోయిందండి. 7 వెన్నులు దించేస్తున్నారంట. తినేసి చేటి వరిసెలు వెన్నులు తినేసి తినేస్తానంటాయి. వెన్నులు తులుస్తున్నారు. పరిచయం ఇటు ఆడెందుకు వస్తున్నారు వెనకాల?
ఎక్కడో ఒక చోట యేసు దొరుకుతాడు, దొరుకున్న చోట వేసేద్దామని వెనకాల తిరుగుతున్నారండి, భక్తితో కాదు. అలా తిరుగుతున్న వీరుకి ఏం కనబడిందంట? శిష్యులు వెన్నులు తుంచడం కనబడిందంట. ఆ కనబడినప్పుడు ఇదిగో యేసు చూస్తున్నావా, మీ వాళ్ళు విశ్రాంతి దినాన్ని చేయకూడదని చేస్తున్నారు, వెన్నులు చూస్తున్నారని. వెన్నులు తుంచకూడదని ఎక్కడైనా రాయబడి ఉందా? ఉంది. లేవికాండం 23:14 ఒక్క చేయబెట్టి చూడండి. లేవికాండం 23:14 వచ్చింది. తొందరగా అండి వెళ్ళిపోదాం. లేవికాండము, మీరు దేవునికి అర్పణ తెచ్చి వరకు ఆ దినమెల్లా మీరు మీ రొట్టె ఏమి, ఆ పేలాలేని పచ్చని వెన్నులేని తినకూడదు. మరి మీ శిష్యులు తింటున్నారేంటి అని అడిగాడు. మరలా యేసు ఏది తింటారు, అక్కడ చచ్చిపోతున్నారా ఏంటి అని దేవుడు ఏసి అనాలా? ఏసి అనలేదు అని మళ్ళీ అడిగిన వాళ్ళు సమాధానం చెప్తాడు. ఏమని? అందుకు వారితో ఎట్లా అంటున్నాడు, ఎవయ్యా మీకు అర్థం కాలేదా? యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు అబ్యాతారు యాజకుడు అయినప్పుడు, అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు తన సేవకులు ఆకలైనప్పుడు దేవాలయంలో యాజకులు తప్ప మరి ఎవరో తినకూడని సముఖపు రొట్టెను తను తిని తనతో ఉన్నవారు కూడా ఇవ్వలేదా? అప్పుడు ఆ తిన్నందుకు విశ్రాంతి దినాన్ని అప్పుడు ఏమి ఇవ్వాలి? చచ్చిపోవాలి, లాడుతో కొట్టి చంపాలి. మరి అలా ఎందుకు జరగలేదు? మరి దావీదు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించినట్టే కదా. మరి దావీదు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తే మరి దావీదు మా తండ్రిని మీరు ఎలా చెప్తున్నారు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిన వాడిని? ఈ రోజు నేను అదే దావీదు గోత్రంలో పుట్టిన నేను విశ్రాంతి దినాన్ని ఊచక చేయగల వాడిని బాగుపరిచినందుకు ఏదో కొంపలు మునిగిపోయిన మీరు అంతా కట్టగొట్టుకుని వచ్చి నేను తప్పు చేస్తున్నానని, ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదని మీరు అంటారా? ఈ న్యాయమా? మరి మీరు అనుకున్నటువంటి మీ గోత్రకర్త దావీదు మాత్రం ఏం చేశాడు? యాజకులు తప్ప వేరొకటి తినకూడదు, అది విశ్రాంతి దినాన్ని వెళ్ళి యాజకులు తప్ప వేరొకటి తినకూడదు, సముఖపు రొట్టె తినలేదా? తన తొట్టి తిన్నాడు, మరి తనకున్నటువంటి సేవకులకు ఇవ్వలేదా? మరి అది మీకు ఎందుకు తప్పుడు అనిపించలేదు? విశ్రాంతి దినాన్ని వారు ఉల్లంఘించినను నీతిమంతులుగా కనబడినప్పుడు ఒక విశ్రాంతి దినమున నేను మా వాళ్ళు వెన్నులు తెంచుకు తినడంలోను, ఒక వాడిని స్వస్థపరచడంలోను ఏం తప్పు కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మీకు ఒక మాట మాత్రం గుర్తు చేయాలి. ఏంటంటే అది 5వ అధ్యాయం 18 వచ్చింది. యోహాను సువార్త 5:18. యోహాను సువార్త 5వ అధ్యాయము 18 వచ్చింది. ఏం చేశాడు అమ్మ? ఏం చేశాడు? ఆయన విశ్రాంతి దినమును మీరుట మాత్రమే గాక. విశ్రాంతి దినాన్ని మీరాడట. ఎవరో? యేసుక్రీస్తు వారు. అంటే విశ్రాంతి దినాన్ని చెయ్యలేదా? మీరాడంట. మీరుట మాత్రమే కాక అన్నాడు. పైన చూడండి 16 వచ్చింది. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి కార్యం విశ్రాంతి దినాన్ని చేశాడంట. ప్రతి కార్యం విశ్రాంతి దినాన్ని చేశాడంట. ఈ కార్యములన్నీ విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు యేసును హింసించారు. అంటే ఏంటి? పనిగట్టుకుని విశ్రాంతి దినాన్ని ఎందుకు చేస్తున్నాడు ఆయన? విశ్రాంతి దినాన్ని చెయ్యకూడదు అంటే ఏ పని చేయకూడదు? పనిగట్టుకుని విశ్రాంతి దినాన్ని ఎందుకు చేస్తున్నాడు? ఏదో కారణం లేకుండా యేసు చెప్పడం. ఎందుకంటే మనకు అందరికీ మార్గదర్శి ఆయన. కావాలని ఆయన ఏం చేయడు? తప్పు చేయడు. ఆయన ఒకవేళ తప్పు చేస్తే రేపొద్దున ఆయన అనుసరించే వాళ్ళు కూడా తప్పు చేస్తారు. ఆయన మనకేముంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. అంటే నెక్స్ట్ జనరేషన్ అంతా, నెక్స్ట్ వచ్చే విశ్వాసం అంతా నా మీద బేస్ అయి ఉంటుంది. కనుక నా మీద బేస్ అవుతున్న వాళ్ళు విశ్వాసంతో బలంగా ఉండి బలహీనులుగా కాకుండా ఉండాలి అంటే నేను ఏ విషయంలోనూ తప్పు చేయకూడదు. మరి యేసుక్రీస్తు వారు తప్పు చేశాడు అని వారు అన్నారు, తప్పు చెయ్యలేదు అని ఆయన అంటున్నాడు. తప్పు చేశాడో లేదో తెలియక మనం అన్నాం. అయితే మరొక వాక్యం మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 12:8 వచ్చింది. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకయ్యా నువ్వు అలా చేస్తావని అడిగితే ఒక మాట రాశాడు. 12:8 వచ్చింది. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికే ప్రభు అంటే రాజు ఏలేవాడు. విశ్రాంతి దినం మనుషుల కోసం ఇవ్వబడిందా? మనుషులే విశ్రాంతి దినం కోసం ఉన్నారా? ప్రశ్నేషన్ జవాబు రావాలా. మనుషులు విశ్రాంతి దినం కోసం ఉన్నారా? విశ్రాంతి దినం మనుషుల కోసం ఉందా? ఏమండి? విశ్రాంతి దినం మనుషుల కోసం ఉందా? మనుషులే విశ్రాంతి దినం కోసం ఉన్నారా? మనుషుల కోసమే విశ్రాంతి దినం ఉంది. అంతేకాని విశ్రాంతి దినం కోసం మనుషులు లేరు. మీరు కావాలనుకుంటే కనుక మీకు దినాలు వచ్చాయి. అదే కానీ దినాలు వచ్చాయి కనుక మీరు కాలేదు. మీరు కావాలనుకున్నాడు దేవుడు. మీరు ఇంపార్టెంట్ కనుక మీకోసం దేవుడు ఏదైనా చేస్తాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. అది మీరు గమనిస్తే మంచిది. ఎందుకంటే యేసు చేసింది ఎప్పుడైనా అది విశ్రాంతి దినమే. యోహాను సువార్త 9:14
9:14 చూడండి ఒకసారి, ఎంత క్లియర్గా రాశాడు అక్కడ. యోహాను సువార్త 9:14. యేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినం. ఎంత పర్టికులర్ రాశాడు యోహాన్ గారు. యేసు బురద చేసి వాని కన్నులకు రాసిన దినము విశ్రాంతి దినం. అయ్యా, విశ్రాంతి దినం పాటిస్తున్న వారులారా, యేసు విశ్రాంతి దినాన్ని ఈ క్రియలు ఎందుకు చేశాడు మీకు అర్థమైందా? ఎందుకు చేశాడు అంటే బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చెబుతున్నటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొత్త నిబంధనకు వచ్చాం కదండి, ఇప్పుడు కొత్త నిబంధనలో మాట్లాడుతున్నాం. అయితే పాత నిబంధనలో దేవుడు వీటి గురించి ఏమని చెప్పాడో చెబుతూ ఒక చక్కని మాట. హోషే గ్రంథం 2:11 వచ్చిన చివరికి వచ్చేసామండి మనం. హోషే గ్రంథము 2:11 వచ్చిన 2:11. ఇశ్రాయేలు యొక్క ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. వెరీ గుడ్. ఏ మంచి వాక్యం ఉంది అది. ఇశ్రాయేలీలకు తెలియనటువంటి విషయం. హోషే గ్రంథం క్రీస్తు శకం 55లో ఏమండి 755 710 మధ్యకాలంలో రాయబడింది ఇది, క్రీస్తుకు పూర్వం. అప్పుడే ఏమని చెప్పాడంటే ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి వాటిలో ఏమంటాడు? ఉత్సవ కాలాలను, పండుగలను, అమావాస్యను, విశ్రాంతి దినములని, వాటిని నియామక కాలాలన్నిటిని నేను మాన్పించేస్తాను. ఇంకా వాటిని చెయ్యిపించను, చెయ్యమని నేను కోరను. అర్థమైందండి మీకు? నేను మాన్పించేస్తాను వాళ్ళతో అన్నాడు. ఆ మాన్పించేస్తానన్నది ఒక చోట అనేక చోట్ల రాయబడి ఉంది. దానిని కొత్త నిబంధనలకు వచ్చినప్పటికి పౌలు ఏమని మాట్లాడతాడు చూడండి. గలతీ రాసిన పత్రిక 4:10 వచ్చిన. గలతీ రాసిన పత్రిక 4:10 వచ్చిన. 4:10 వచ్చిన. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. దేవుడు వద్దన్నాడు, మానిపిస్తానన్నాడు, మీరు ఆచరిస్తున్నారు. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. నేను ఏం చెయ్యమని దేశం ఎద్దుకొచ్చాడు? పండుగలు లేదు పరమార్థం, ఉత్సవ కాలంలో లేదు పరమార్థం, దేవుని కోసం బ్రతకడంలోనే ఉంది పరమార్థం. మీ తండ్రి విశ్రాంతి తీసుకున్నాడని మీరు విశ్రాంతి తీసుకుంటారా? అసలు మీ తండ్రి విశ్రాంతి తీసుకున్నాడని ఎవరన్నారు? నీ తండ్రి ఇదివరకు, నా తండ్రి ఇదివరకు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నా. నా తండ్రి పని చేస్తాడు, విశ్రాంతి తీసుకున్నాడు, పడుకున్నాడు అని అంటారేంటి? నా తండ్రి పని చేస్తున్నప్పుడు నాకు నిద్ర పడక నేను కూడా ఏం చేస్తున్నాను? నేను పని చేస్తున్నాడు. యోహాను సువార్త 5:17 5:17 వచ్చిన. నీ తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, విశ్రాంతి దినం అన్నాడు, కానీ ఆయనకి విశ్రాంతి లేదు. నీ దేవుడే విశ్రాంతి లేకుండా పని చేస్తున్నప్పుడు విశ్రాంతి దినం అని పేరు పెట్టుకుని ఏ పని పని లేకుండా పడుకుందాం అనుకున్నావా? ఆలోచించండి. పని చేయవలసిన క్రైస్తవులు పని పాట లేని దినాన్ని ఒకటి ఎన్నుకుని, ఈ దినమైతే మనం ఏ పని చేయక్కర్లేదని భక్తిగా ఉండడానికి మీరు చేస్తున్నటువంటిది తప్పు కాదా? ఆయన మానిపిస్తానన్నాడు, కానీ నువ్వు మానవా? కొలసి రాసిన పత్రిక 2:16 కొలసి రాసిన పత్రిక 2:16 వచ్చిన. ఇక్కడ చూడండి ఎంత బ్రహ్మాండంగా మాట చెప్తున్నాడు చూడండి. 2:16. కాబట్టి అన్నపానం తినే దానిలో కానీ తాగే దానిలో కానీ, అన్నపానం విషయంలో కానీ, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము. పండుగ, అమావాస్య. ఈ మధ్యన అమావాస్యలు కూడా చేస్తున్నారు చాలా మంది. ఆ రోజున దెయ్యాలని తిరుగుతా అంటే వీళ్ళు ప్రార్థన అంటే దాన్ని బంధిస్తారట. నీ ముఖమేం కాదు, నువ్వే దెయ్యమే తిరిగేస్తుంటే ఇంక దానికి ఎక్కడ సాయం ఉంది? ఆలోచించండి. ఏమండి, మనమే రాత్రి పాకం తిరిగేస్తుంటే జంతువులకి ఏం చేయాలో తెలియక వీళ్ళ మీద పడిపోతున్నాయి. మధ్య చూడండి, గజరాజులు వచ్చేస్తున్నాయండి ఊళ్ళ మీదకే. అట్లకేంటి ప్రాబ్లం? మన చిరుతుపల్లి వచ్చేసిందట. అవును, మీరు పగల పనంతా చేసుకుని రాత్రి పడుకుంటే అవి పగలంతా రెస్ట్ తీసుకుని రాత్రులు వస్తాయి వేటకి. రాత్రి పగల లేకుండా లారీలు కోరలేసి మీరు తిరిగేస్తుంటే అడ్డికి రాత్రి ఏదో పగలే తెలియక పగల మీదకి వచ్చేస్తున్నాయి. మొత్తం చెరుకు తోటల మీద, ఆ తోటల మీద, ఈ తోటల మీద పడిపోయి శుభ్రంగా మన ఎలుగుబంటి వచ్చిందండి. దానికంటే ఎలుగుబంటి ఇక్కడ ఉన్నారని దాన్ని తెలియలేదు బాబు. ఏమండి, చిరుతుపులు వచ్చిందంట. దానికంటే వేటాడే జంతువులు ఇక్కడ బోల్డ్ ఉన్నాయి, బోల్డ్. మీరు ఆలోచించండి. కనుక ప్రియమైన వాళ్ళని ఇక్కడ చెప్తున్నాడు, మానిపిద్దను. అన్నపానముల విషయంలో కానీ, పండుగ, అమావాస్య. పండుగ వద్దన్నాడు ఇశ్రాయేలుతో. మీరు పండుగ వద్దు చేయకండి, నాకు మీరు పండుగ దినాన్ని మీరు ఏం తెచ్చినా నేను అసహించేసుకుంటాను, నాకు వద్దు, మీరేం తేకండి, పండుగ చేయకండి అన్నాడు. ఇశ్రాయేలుతో చెప్పాడండి, మా అంతా కాదు కదండి. మన వాళ్ళు పండుగలు పెట్టిస్తున్నారు, మనకి ఏ పండుగలు లేవండి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన బతికిన 33 సంవత్సరాల్లో పలానా పండుగ చేసుకోమని బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా? చేయతండి.
మరి మీకు ఇంత నిజం తెలిసినప్పుడు చేస్తున్న వాళ్ళకి చెప్పరండి. మేము ఎప్పుడు విరోధం ఎప్పుడు ఎందుకు మీరు ఉన్నారు కదంటగా, అంతే కదండి, అదే నిజం. ఎందుకంటే ఒకడు ఉన్నాడు కదా అని బలిపోసి కదా అని గిట్టేస్తే అతనికి మిగతా వాళ్ళంతా జాగ్రత్త పడిపోతాకండి. మీకు తెలుసు బైబిల్లో వేసి ఎక్కడ పలానా పండుగ చేసుకోమని చెప్పలేదు. కనుక క్రైస్తవులు అన్ని మతస్థులకు పండుగలు ఉన్నాయి, మనకు పండుగ లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మనకు పండుగను తీసుకొచ్చారు. అది ఎవరు తీసుకొచ్చారంటే కాన్స్టాంట్ అనేటువంటి రోమా చక్రవర్తి క్రైస్తవుడుగా మారాడండి. మన దౌర్భాగ్యం అది. ఆడు మారి దేవుడు కల్లో కనబడి చెప్పాడంట, అందుకని దేవుడు కూడా పండుగ ఉండాలని ఈ పండుగ ఇచ్చాడంట. దానిని తప్ప రైటా వేసి చెప్పాడా చెయ్యాలా వద్దా అని తెలియకుండా అందరూ చేసేస్తున్నారు. ఇది చెప్తుండగా పలానా రాజేష్ గారు ట్రూత్ డిస్కవరీ సెంటర్ ఆయన ఇయ్యొద్దంటాడు అయ్యొద్దంటాడు ఇదొద్దు. నేను వద్దంతం ఏంటంటే నేను వద్దంటే నా వయసు ఎంత, నా అనుభవం ఎంత, నేను చదివిన చదువు ఎంత, నాకు తెలిసిన జ్ఞానం ఎంత, నేను వద్దంటాం ఏంటి, మీరు కిమ్మని ఊరుకోవడం ఏంటి, దండయాత్రతో వచ్చేసి ఏంటో వద్దన్నాం నా మీద పడిపోక పడిపోండి వచ్చి ఇవన్నీ పదకొండు వచ్చేయండి నా మీదకే. ఎవరు చెప్పాడు బాబు చెప్పాడు నీకు లేదని అని, ఏ బాబు చెప్పాడు నేను చెప్తాను, నేను చెప్తున్నాను. నా గురించి సంఘాల్లో చెప్పుకోవడం ఎందుకండి బాబు, డైరెక్టర్గా వచ్చి నా ముందు నిలబడి నీకెక్కడ రాయిపోయిందా నేను బైబిల్లో చూపిస్తానని థియాలజికల్ చదివినటువంటి బీటెక్ కానీ బీటీఎస్ చదువుకున్న వాళ్ళు కానివ్వండి, రెవరెన్స్ కానీ పాస్టర్ కానీ రమ్మని కొంచెం చెప్పించమనండి. వారిని నేను తప్పు పట్టడం లేదు. ఎవరైనా సరే వాళ్ళు చాలామంది అయితే తెలుసుకుని వద్దంటే సంగతులు అయ్యో అలవాటు అయిపోయింది పిల్లలకి డ్యాన్స్ లేకపోతే ఆ కిస్మిస్కి వెళ్ళిపోతారండి. ఆ కిస్మిస్కి ఈ కిస్మిస్కి వెళ్ళిపోవడానికి మనం ఎందుకంటే కిస్మిస్ పళ్ళు అమ్మేసుకుందాం ఇక్కడ, ఆ కిస్మిస్కి వెళ్ళిపోతున్నారంట. అందుకనంటే ఈ పాస్టర్ గారు ఏం చేయాలంట, కిస్మిస్ చేయాలంట. నేనైతే 2 కేజీలు తెచ్చుకుని అమ్మ రండి నేనే ఇక్కడ అమ్ముతాను కిస్మిస్ అని. మనుషులకు అసలు జ్ఞానం అర్థమవడం లేదండి. చాలామంది సేవకులు చెప్పారండి మా సంఘం ఊరుకుంటాం లేదండి చెయ్యమని తినేస్తుందండి. అలాంటి సంఘాన్ని నేనైతే వదిలేద్దునండి, అలాంటి సంఘాన్ని అయితే వదిలేద్దును. ఎందుకంటే అలాంటి ప్రోత్సహించే సంఘాలు వద్దండి, అలాంటి వ్యక్తులు వద్దు. ఎందుకంటే నిత్య జీవానికి వారసులు కావాలి కానీ నిత్య నరకానికి వారసులు చేసేవాళ్ళు ఏం ఎందుకండి బాబు, మీరు ఆలోచించండి. వద్దు అలాంటి వాడు. దేవుడు చెప్పాడు చెయ్యమని లేదు. అందుకే అన్నాడు అసలు ఉన్నాయే మానేమనంటే కొత్తది ఎందుకండి బాబు నాకు తెలియద్దండి. శపించబడింది ఏది తేవద్దని చెప్పాడు సౌలుకి. యుద్ధానికి వెళ్ళి బాగా బలిసిండి తెచ్చాడు దేవుడికి ఇద్దామని. దేవుడికి తింటాడు ఏంటి ఈడు తినేద్దామని కొవ్వుపోయి ఉన్నాయండి బాగా. పైగా సమయాలు వచ్చినప్పుడు బలర్పిస్తాడట. సమయాలు వచ్చాడు కొద్ది లేటుగా వస్తాడు, ఆయన ఇష్టం ప్రవక్త వెయిట్ చేయాలి. వచ్చాడు ఏంటంటే అంటే నువ్వు వచ్చి కొంచెం టైం అయిపోయింది నేను చేశాను, నిన్నెవడు చేయమన్నాడు రాన్నాడు. నిన్నెవడు చేయమన్నాడు, నేను చేసేది నువ్వు చేయాలా, నువ్వు చేసేది నువ్వు చేయాలి. నువ్వెవడ చేయడానికి యాజకుడు నేనా నువ్వా, ప్రవక్త నేను నువ్వా, ఇంటికి వచ్చాను ఓని చేసేలే. ఆ స్వరాలు ఏంటన్నాడు, అమ్మా నడుతున్నాయి అక్కడ పక్కన ఉన్నాయి. ఆ స్వరాలు ఏంటంటే కొంచెం బాగా తిట్టంగా ఉన్నాయి. దేవుడికి బలిద్దామని ఇచ్చావనుకో ఊరు దేవుడికి కావాల్సిన కొవ్వు బట్టి తెగ కొట్టుకుంటున్నావు నువ్వు, నీ కొవ్వు తీసేస్తున్నాగాని చెప్పి దేవుని మాట వినడం కంటే దేవుడికి గొప్ప బలి ఇంకోటి లేదని నీకు ఎప్పుడు అర్థమవుతుంది. నువ్వు రాజువే, బుద్ధి లేని రాజు నువ్వు. ఎందుకంటే దేవుడికి ఒకడో తాను దేవునికి సమర్పించుకుని దేవుని మాట విని దాని ప్రకారం బ్రతకడం కంటే బలి కంటే గొప్పదా, దానికంటే గొప్పదా బలి అని చెప్పి నేను ఇక్కడ రాజుగా ఉంచుకోవడం. నేనంటే అవ్వేకి అర్థం లేనివాడు ఎడ్డుని ఇస్తే దేవుడు ఆనందపడతాడు నువ్వు అనుకుంటున్నావా? అందుకే ఇలాంటి పొరపాట్లు చేశారు కనుక ఆనాటి ఇశ్రాయేలుతో చెప్పాడు మీ పండుగలను అమావాస్యలను ఉత్సవ కాలాలని విశ్రాంతి దినాలని తీసేయండి. అది చెప్తాడు చూడండి. పండుగ అమావాస్య విశ్రాంతి దినము అని వాటి విషయములలో నైనను మీకెవరికి తీర్పు తీర్చా ఎదుటి వానికి ఏమివ్వకండి. అవకాశం ఇవ్వద్దంటే ఎంతకండి మీరు అవకాశం ఇస్తారో, ఎదుటివాడు మీకు తీర్పు తీర్చే అవకాశం మీరు ఇవ్వకండి. ఎందుకంటే మీరు లోకానికి తీర్పు తీర్చవలసిన వారై ఉన్నారు. పరిశుద్ధులు అనగా క్రైస్తవులు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారై ఉండగా ఎదుటివాడి చేత తీర్పు తీర్చుకునే దౌర్భాగ్య పరిస్థితి మనకెందుకండి. తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకండి, ఇవ్వద్దు. కనుక వద్దు అని అన్నాడు, మీరు చేస్తున్నారు. కనుక విశ్రాంతి దినం ఇప్పుడు లేదు, ఎందుకంటే యేసు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. కనుక విశ్రాంతి దినమున నువ్వు ఆచరిస్తే పరలోకం వెళ్ళవు. ఎందుకంటే యేసు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అది నీకు చెప్పడానికి పండుగ అమావాస్య దినాలు నేను మాన్పించాడు కనుక
దేవుడు ఆచారాలకి కాలం చెల్లిపోయిందని చెప్పడానికి యేసు వచ్చాడు. యేసు వచ్చి ఆ కాలం చెల్లిపోయింది, నీడను అనుసరించే కాలం పోయింది, ఇప్పుడు నిజ స్వరూపాన్ని ఆచరించే కాలం వచ్చింది. ఆ నిజ స్వరూపం నేనే. నేను దేవుని యొక్క విని సంగతులే మీకు చెప్తున్నాను. తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఈ లోకంలో పుట్టాను. ఎన్ని మాటలు చెప్పినా చెవిటోడు చెవిలో శంఖ వదిలినట్టు అయిపోయినాడు బోధండి ఆయన బోధలన్నీ. మీరు గమనించండి. అయితే విశ్రాంతి దినం శనివారం కాదు, విశ్రాంతి దినం శనివారం కాదు, తీసేసాడు దేవుడు. అయ్యా అమ్మయ్యా అయితే మాదిరి అయితే చెప్తారేమో ఆదివారం విశ్రాంతి దినం. మొన్న ఒక ఆయన హై గారు మరి ఈరోజు విశ్రాంతి దినం కనుక ఆరాధన క్రమం ప్రారంభించబడుతుంది రండి అంటున్నాడు. ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం నీకెవరు చెప్పారు బాబు? ఆదివారం విశ్రాంతి దినం నీకెవరు చెప్పారు? ఉందా బైబిల్లో? మరి ఉంది కదండి. అపోస్తులు మరి ఆదివారం రొట్టె విరిచారన్నాడు. ఆదివారం రొట్టె విరిచారా? చూద్దామా అపోస్తుల కార్యం 20 అధ్యాయం 7 వచనం. అపోస్తుల కార్యములు అందరికి చివర వచ్చినాలండి. విగ్గా వెళ్ళిపోదాం. 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆగండి, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం రొట్టె విరిచారు కనుక ఆదివారం చాలా ఇంపార్టెంట్ దినం అండి. ఆదివారం ఎందుకు ఇంపార్టెంట్ దినం అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు లేచాడు? మృతుల్లోంచి ఎప్పుడు లేచాడండి? ఆదివారం లేచాడు. ఆదివారం లేచిన వాడు ఆదివారం ఇప్పటి కానించి మీరు ఆరాధించుకోండి అని చెప్పాలా లేదా? 40 రోజులు ఉన్నాడు భూమి మీద. పునరుద్ధరణ అయిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీద ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. మరి 40 దినాలలో యేసుక్రీస్తు వారు ఇప్పుడు మీరు తండ్రిని, అమ్మా ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు మీరు పర్వతముల మీదనైనను యెరూషలేమునైనను తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మమ్మా అని సమరయ స్త్రీతో చెప్పిన వాడు. అయితే మరి తండ్రిని ఎప్పుడు ఆరాధించాలంటే ఎప్పుడు ఆరాధించాలని చెప్పడం అనేసి ఎలా ఆరాధించాలో చెప్తూ ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడే వచ్చిందని చెప్పిన వాడు 40 దినాల భూమి మీద బ్రతికినప్పుడు మీరు శనివారం మానేసి ఆదివారం ఆచరించాలని చెప్పాలి కదా. మరి అది చెప్పనప్పుడు ఈ క్రైస్తవులు ఆదివారమే దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే? పౌలు ఆదివారం రొట్టె విరిచాడు కదండి, అంటే ప్రభు బలి ఆచరించాడు కదా, గనుక ఆదివారమే విశ్రాంతి దినము అన్నారు. అవునా? చూద్దాం మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము తీశారండి 42వ వచనం. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారా? ప్రతి దినం ఏం చేశారు వాళ్ళు? రొట్టె విరిచారు. అంటే ప్రతి దినము ప్రభు వాళ్ళు తీసుకున్నారు. మరి ప్రతి దినము రొట్టె విరిచినప్పుడు, ఎడతెగ చేసినప్పుడు ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సందర్భం చెప్తున్నాడు. ఆదివారం పౌలు రొట్టె విరిచడం వచ్చినప్పుడు అక్కడ సందర్భం జరిగింది. ఆ సందర్భం చెప్పడానికి ఆదివారం రొట్టె విరుచుతుండగా అనేటువంటి పదాలను ఉపయోగించుతూ రాస్తున్నాడు. రాస్తుంది ఆదివారం రొట్టె విరిచాడు కానీ ఆదివారం ఆచరించేస్తాను కనుక ఆదివారం విశ్రాంతి అనేది పెట్టు. నువ్వు చెప్పేదానికి ఎదుటి వానికి ఆధారం లేదు. ఇంకో మాట చూపిస్తాను. 1 కొరింథీ 16వ అధ్యాయము 1 కొరింథీ 16వ అధ్యాయము 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లున కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయండి అన్నాడు. చూడండి, ప్రతి ఆదివారం అంటే ఈ వారంలో కూడుకున్నటువంటిదంతా మీరు ఆదివారం వచ్చిన తర్వాత ఆదివారం కూడా కూడుకున్నప్పుడు ఆదివారాన్ని మీరు కూడుకున్నది ఒక చోట జాగ్రత్త పెట్టండి. సువార్త పరిచయం కోసం దాన్ని ఉపయోగిస్తాం కనుక. ఇకపోతే దానినే యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ దినాన్నే ప్రభు దినము అనేటువంటి పేరు కూడా వచ్చింది. ప్రభు దినం. యోహాన్ గారు కూడా నేను ప్రభు దినం అని ఆత్మవశుడై ఉండగా దర్శనంలో కనబడిందని యోహాను సువార్త ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. కానీ ఇక్కడ ఉన్న విషయాన్ని నేను చెప్పేది ఏంటంటే, శనివారం ఇశ్రాయేలుకి ఇచ్చాడు, యూదులకు ఇచ్చాడు. కానీ ఆ విశ్రాంతి దినాన్ని యూదులు కరెక్ట్గా ఆచరించలేదు, పండుగలు సరిగ్గా ఆచరించలేదు, దేవుని సంకల్పాన్ని పాడు చేసి దేవునికి అవమానం కలిగించేలా బ్రతికారు కనుక దేవుడికి వాటి మీద ఇంక మనసు లేదు, వాటిని మాన్పించేస్తాను, ఇక వాటిని తేకండి, వాటిని చేయకండి అని ఇశ్రాయేలుతో చెప్పేశాడు. అయినప్పటికీ ఇశ్రాయేలు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు అవే చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోకి వెళ్ళి అవే చెప్పాడు. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? ధర్మశాస్త్రం మీరు చదివారా?
ప్రవర్తన వచ్చినాను మీరు చదివారా అని వాళ్ళని తిట్టినప్పుడు ఈ ప్రతి దానికోసం మనం తప్పు పడుతున్నారని యేసుని చంపాలనుకున్నారు. పైగా విశ్రాంతి దినం కూడా పర్టికులర్గా ఆయన స్వస్థతలు చేసి ఎందుకు చేస్తున్నామంటే నేను విశ్రాంతి దినమునకు ప్రభు ఉన్నాను. మీరు విశ్రాంతి దినం కోసం నియమింపబడలేదు, మీకోసం విశ్రాంతి దినం నియమింపబడింది. అయినా విశ్రాంతి దినం నివారణ చేయబడింది. మీకు అది అర్థం కావట్లేదు. ఎందుకంటే నా తండ్రి ఇది వరకు పనిచేస్తాడు విశ్రాంతి లేకుండా. మరి ఆయన పనిచేస్తున్నప్పుడు నువ్వు కూడా విశ్రాంతి లేకుండా పని చేయాలి. ఇంకా చివరగా 2 తిమోతి 4:2 మరి ఎప్పుడు ఆరాధించాలి దేవుణ్ణి? ఏ దినాన్ని దేవుణ్ణి ఆరాధించాలి మీరు ఆలోచించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును. సమయం చూసుకోకండి. ఆదివారమా, శనివారమా, శుక్రవారమా అని చూడకండి. వాస్తు చూసుకోకండి, లగ్నం చూసుకోకండి. దేవుని పరిచర్య చూడడానికి ఈ మధ్యన చూడండి, దేవాలయాలు కట్టడానికి కూడా వాస్తు చూసుకుంటున్నారంట. గొడవ దేవుడి కీడా ఏంటి? దేవుడి కీడా? ఈశాన్యం బరువు ఉండిపోతే దేవుడికి ఏమైనా కీడైపోతండి? ఆలోచన. చర్చికి వాస్తు ఏంటండి నాకు అర్థం కాదు. ప్రిమిన దీనివల్లరా వాక్యమును ప్రకటించు. ఎప్పుడు? ఆదివారమేనా? ఆదివారం అనుకుని మన వాళ్ళు ఆదివారానికి ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆదివారం నుంచి మళ్ళీ ఎక్కడికన్నా వెళ్తూ ఒట్టు. ఆదివారాన్ని ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆదివారం తప్ప వెతుకోండి. వాళ్ళు శనివారం ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఆ శనివారం మాత్రం పడిస్తారు. వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఎబ్రీ పత్రిక 4:4 అక్కడ చెప్తున్నాడు, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్న వారులారా, ఆదివారం కానీ శనివారం కానీ 4వ అధ్యాయం 7వ వచనం, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదిగాక ఈ చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. కాగా 8వ వచనం, యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసినట్లా ఆ తర్వాత మరి ఒక విశ్రాంతి దినమును గూర్చి అయినా మరొక దినం ఉందట. మన అందరికి విశ్రాంతి ఇక్కడ తీసుకోకుండా విశ్రాంతి మీరు ప్రతి దినం దేవుని గూర్చి, ఆకాశమునకు భూమికి ప్రభు అయినటువంటి తండ్రిని గూర్చి, ఆయన పంపించిన యేసుక్రీస్తు వారిని గురించి ఈ లోకానికి ప్రకటించండి. విశ్రాంతి లేకుండా రాత్రి లేదు, పగలు లేదు, సమయం లేదు, అసమయం లేదు. మంగళవారం చూసుకోకండి, శుక్రవారం చూసుకోకండి, ఆదివారం అని ఒక చోట నిలబడిపోకండి, శనివారం అని ఒక సిద్ధాంతాన్ని నిరూపించుకోకండి. ప్రతి దినము, ప్రతి చోట, ప్రతి గ్రామం, ప్రతి సమయం, రాత్రి లేదు, పగలు లేదు. మీరు ప్రతి దినము ఆయన సిలువనెత్తుకొని ఏం చేయాలి? ఆయనను వెంబడించాలంటే ఆధారం ఎత్తుకుంటాడట. మీద దించేసి చర్చలు జారేసి వెళ్ళిపోతాడంట. ఆయన శనివారం ఎత్తుకుంటాడండి. శనివారానికని అసలు చిలుకిని పెద్ద పోలికేటండి. కనుక ఈ క్రైస్తవుల్ని విమర్శించడానికి బైబిల్ ఎప్పుడు ముందు ఉంటుంది. మేము ఎప్పుడు విమర్శించడం లేదు. ఎప్పుడు కూడా ఈ ప్రపంచాన్ని విమర్శించేది బైబిలే. అసత్యాన్ని ఎప్పుడు సత్యం విమర్శిస్తూనే ఉంటుంది. అసత్యాన్ని ఎప్పుడు కూడా సత్యం విమర్శిస్తూనే ఉంటుంది. ఆ సత్యం తరపున నిలబడ్డాను కనుక విమర్శిస్తున్నది నేనని నా ఫిగర్ని మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు. నేను కాదు మీ దృష్టిలో ఉండవలసింది. అక్కడ వాక్యం అలా ఎందుకు చెప్పింది అని మాత్రమే మీకు ఉండాలి. మీ ఈగో దెబ్బతింటుంది. అయితే మీరు ఇప్పటివరకు మీరు ఆచరిస్తున్న వారైతే నా ఈగో దెబ్బతింటుందంటే మీ ఈగో ఎందుకు దెబ్బతింటుందో మీరు బైబిల్ చదువుతుంది. మీ ఈగో దెబ్బతీసేది వాక్యం. ఆ లేఖనం ఎందుకు అలా చెప్పిందో అర్థం చేసుకుని బైబిల్ అనుసారంగా బ్రతకడానికి ప్రయత్నించండి. అంతేగాని నన్ను ఎందుకంటే నొక్కు నోట్లు వేసుకోవడం. నేను ఉన్నదాన్ని చెప్పాను. యేసుని ఎందుకంటే యేసు ఉన్నదాన్ని చెప్పాడు. ఎందుకంటే నన్ను ఎందుకు మీరు చంపాలనుకున్నారు అన్నాడు. నిన్నెవడు చంపాలనుకున్నాడు? దెయ్యం పట్టినోడు అన్నారు. నిన్నెవడు చంపాలనుకుంటున్నాడు? వాస్తవానికి ప్రిమిని దీనివల్ల విశ్రాంతి దినం అబ్రహాం ఆచరించలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఈరోజు అవలంబిస్తున్న విశ్వాసం ధర్మశాస్త్రాన్ని బట్ట, అబ్రహాం విశ్వాసాన్ని బట్ట. జాగ్రత్త చెప్పండి. ఇప్పుడు విశ్రాంతి దినం మనం ఆచరించాలో తెలుస్తుంది. జాగ్రత్తగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేము చాలా తెలివైన వాళ్ళని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, సేవకులు కూడా ఉండొచ్చు, సేవకులు కావడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అది మీకోసం చెప్తున్న మాట. మనం ఇప్పుడు అవలంబిస్తున్న విశ్వాసం అబ్రహాము అవలంబించిన విశ్వాసాన్ని బట్ట, ధర్మశాస్త్రాన్ని బట్ట. ఏమండి? అబ్రహాముకున్న విశ్వాసాన్ని బట్టి అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవడును దేవుని ఎదుట ఏం కాలేడు? నీతిమంతుడు కాలేడు.
మనం ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే దేవుని ఎదురు నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే అబ్రహాముకు విశ్రాంతి దినం లేదు ఆ యొక్క ఆనాడు విశ్వాసంలో. కనుక అబ్రహాముకున్న విశ్వాసాన్ని అవలంబిస్తున్న మనము ఎవరైతే అట్టి విశ్వాసాన్ని అవలంబిస్తారో మనందరమును ఆ అబ్రహాముకి ఏమై ఉంటాం? కుమారులమై ఉంటాం. అయితే అబ్రహాము కుమారులమైతే మన తండ్రి విశ్రాంతిని ఆచరించాడా? ఎనిబడి విశ్వాసులకు తండ్రి విశ్రాంతిని ఆచరించాడా? గట్టిగా ఆచరించలేదు. మరి ఆ విశ్వాస సంబంధులైన మీరు ఆ తండ్రికి పిల్లలైనప్పుడు ఆ విశ్రాంతి మీకు ఎలా వర్తిస్తుందా? వర్తించదు. అందుకే యేసుక్రీస్తు వారు దానిని చెయ్యలేదు, మనల్ని చెయ్యమని చెప్పలేదు. ఏదైనా మీరు ఆరాధించుకున్నా పర్వాలేదు. ఏ ప్రాంతంలో ఇక్కడ చర్చి కట్టి ఇక్కడే ఆరాధించండి లేదు, ఎక్కడైనా మీరు ఆరాధించండి. మీరు గమనించండి. కనుకండి విశ్రాంతి దినం శనివారమే, మీరు శనివారం ఆచరించని చెప్పేవాళ్ళు వెంట వెళ్ళిపోయి నాశనం అయిపోకండి. ఆదివారమే అని చెప్పేవాళ్ళు అంటే వెళ్ళిపోయి నాశనం అయిపోకండి. ఏ దినమైనా పర్వాలేదు దేవుణ్ణి ఆచరించడానికి, అది అర్థం చేసుకుంటే మంచిది. ఏ దినమైనా పర్వాలేదు. కాకపోతే ఆదివారం అనేది అందరం కూడుకునేయడం మొదటి నుంచి అలవాటైపోయింది కనుక మన భారతదేశంలో ఆదివారం మాత్రమే సెలవు దినం కనుక మనం కూడుకునే సమయం ఆదివారమే, ఆ రోజే కావడం కనుక మనం ఇక తప్పక ఎక్కడ ఇప్పుడు ఏ రోజు కూడుకున్నాం? ఆదివారం కూడుకుంటున్నాం. మేం కాదు, మేము ఆదివారం కూడుకుంటున్నాం, సోమవారం మరో ఊరిలో కూడుకుంటున్నాం, మంగళవారం కోలమూరులో కూడుకుంటున్నాం. ఏంటంటే సంఘాలు కదండి ఇవన్నీ, సువార్త కూడికలు సంఘాలు కాదు. ప్రతి గ్రామంలో రోజుకో గ్రామం వెళ్ళి మేము అక్కడ కూడుకుంటున్నాం. మేము ఆదివారం ఒక్కరోజే ముక్కు మూసుకుని అక్కడ కూర్చొని వాకింగ్ ప్రిపేర్ అయిపోయి ఇచ్చేసుకుని జనంతో ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు నిలబెడదాం, ఇప్పుడు కూర్చుందాం, ఇప్పుడు మోకరిద్దాం, ఇప్పుడు గొంతులేద్దాం అని చెప్పించి ఇవన్నీ చేయించలేదు. కేవలం ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి చోటకి వెళ్ళి క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఈ దినము ఆ దినం అని చూసుకోకుండా దేవుని ప్రకటిస్తున్నాం. మీరు కూడా శనివారమే అని చెప్తున్న వాళ్ళతో వెళ్ళి విశ్వాసాన్ని పాడు చేసుకోకండి. ఆదివారమే అని చెప్తున్న వాళ్ళతోనూ వెళ్ళి విశ్వాసాన్ని పాడు చేసుకోకండి. ఏ దినమైనా ఆ మూమెంట్తో ఉండండి. ఆదివారం చర్చికెళ్ళారనుకోండి, ఏ దినమే ఉంది తండ్రిని ఎప్పుడైనా ఆరాధించుకోవచ్చు. ఉదయం ఉంది మధ్యాహ్నమైనా ఆరాధించుకోవచ్చు, మధ్యాహ్నం ఉంది రాత్రి అయినా ఆరాధించుకోవచ్చు. శుక్రవారమా, శనివారమా, ఆదివారమా, ఏ రోజైనా దేవుని ఆరాధించుకోండి. మీరు గమనించండి. కానీ ఎల్లప్పటికీ చర్చిలోనే ఆరాధించుకుంటారు ఆయన్ని. ఇక మీరు ఎప్పుడు మహోన్నతుడా నీ స్తోత్రం, సర్వశక్తుడా నీ స్తోత్రం అని కూర్చుంటే మిగతాడు ఎప్పుడు మారుతాడు? మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండలో ప్రార్థన చేసుకుంటూనే కూర్చుంటే సువార్త ఎవరు చెప్పుతుందండి? ఈ విషయాన్ని మనకు ఎలా తెలుసుండేది? గమనించండి. అందుకే మనం చేసే కార్యక్రమాలన్నీ ఏం చేయలేదు. ఆయన పొద్దున్నే లేచేవాడు. ఆ టైంలో మీరు ఎవరో వాకింగ్ చెప్తాం అనుకుంటే కనుక ఆ టైంలో వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. మనం పార్కులలో ఎక్సర్సైజ్ చేసుకుంటాం. అంతకంటే ఏం చేస్తాం? రెక్కలు ఒప్పుకుంటూ, కాళ్ళు ఒప్పుకుంటూ, బొజ్జు ఒప్పుకుంటూ ఇంకెలా తిరుగుతాం. మనం ఏం చేస్తాం? ఇక అందరూ లేచేటప్పుడు మళ్ళీ మొక్కలు కడిగి అంత టిఫిన్ చేసేసి, టీ తాగేసేసి, పేపర్ చదివేసేసి, పేపర్ పంట పక్కన వేసేసి, చొక్కా లోపల దోసేసి బండి ఎక్కేసి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఏ సరి చేయలేదు, ఆయన డ్యూటీ ఉంది, ఎవరూ లేవలేదు. ఆయన ఇంకేంటి ప్రజలతోనే పని. అందరూ లేచే సమయానికి ఈయన లేచిపోయి ముందే లేచి తెల్లవారుజామే ఒలీవ కొండకి వెళ్ళి, లేకపోతే అక్కడికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తండ్రికి నాయన ఈ రోజంతా లేకపోతే నేనంతా ఈ వర్క్ చేశాను, ఈ పని చేశాను, అని రిపోర్ట్ సబ్మిట్ చేసి మరి ఇప్పుడు పని చేస్తాం వెళ్తున్నాను, నీ శక్తి నీ యొక్క సహాయం నాకు అనుగ్రహించని ధైర్యం తెచ్చుకుని నువ్వు నాతోనే ఉన్నావు అనేటువంటి ఆలోచనతో మళ్ళీ వచ్చేవాడు. ఇంతలో మన బెసరకాడ చేసి రెడీ అయిపోయేవాడు. ఆయన ఎక్కడ ఎందుకంటే పొద్దున్న టిఫిన్ కావాలి కదా మనకి. 5 రొట్టెలు 2 చేపలు బెల్లె టిఫిన్ బ్రేక్ఫాస్ట్. అసలు రొట్టెలో కాంబినేషన్ 2 చేపలని వాళ్ళకి యాద తెలుసా మరి. బెల్లె నంచి తీసారట. కాల్చిన చేప అండి, మరి మామూలు చేప కాదు ఏమండి. మనం అప్పుడప్పుడు ఆమ్లెట్ వేసుకుంటాం, పప్పుచారు కాంబినేషన్ అది. రండి ఆయన ఎక్కడ తిరిగేస్తున్నారట. నేను ఇక్కడ రండి. ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు. ఏం చూసారండి? వాక్యం మొదలెట్టాడు, విన్నారు. ఏ రోజు అది? ఆదివారమా, శనివారమా? మీరు గమనించండి. ఆయన మార్గంలో పోచుండగా జక్కయ్య దిగు, నేను నీ ఇంటికి వస్తుంది నేను చెప్తున్నాను. ఈ మాటలు చెప్పాడే, అది శనివారమా? మగ్దలేని మరియా వచ్చినప్పుడు మగ్దలేని మరియా పాపపు స్త్రీ కాళ్ళ మీద అత్తర వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సీమోనికి అక్కడ ఉన్న ఆమెకి వాక్యం చెప్పాడే, అది ఆదివారమా? మీరు చెప్పండి.
సమాజ మందిరంలో ఆయన బోధించాడు. అది శనివారం, ఎందుకంటే ఆ రోజే వాళ్ళు కూడుకుంటారు కనుక ఆ రోజే వెళ్ళి బోధించారు. ఎందుకంటే మళ్ళీ ఒక రోజు దొరకరాళ్ళు, వాళ్ళేమో శనివారం బ్యాచ్ కనుక శనివారం బ్యాచ్ దొరకాలంటే అప్పుడు వెళ్ళాలి, ఆదివారం బ్యాచ్ దొరకాలంటే ఆదివారం వెళ్ళాలి. అది మేము ఆదివారం జనం క్రైస్తవులు ఎప్పుడు దొరుకుతారో వాక్యం చెప్పాలంటే ఈ రోజు దొరుకుతారు అని, అందుకే ఈ రోజు ఇట్టం క్లాసు ఆదివారం సాయంత్రం, మళ్ళీ సోమవారం పొద్దున్న పుడుకులాట వద్దని లేచేటికి ఎవరు కనపడరు. ఇప్పుడు మేము ఎంత తొందరగా ఎందుకు ముంచేతో ప్లాన్ చేస్తున్నాం తెలుసండి. ఇప్పుడు ఎన్ని చదివేసి ఎక్కడెక్కడ సపరేట్గా కూడా ఇచ్చారా, ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాం బాబు నేను పొద్దున్న మళ్ళీ ఎవరు డ్యూటీలో వెళ్ళిపోతారు, ఎవరు కనపడరు. ఇక్కడ చాలాసార్లు ఆయన డ్యూటీలు పంపించేసి ఇక్కడ ఉన్నాయని నేను చదువుకునేవాడిని అండి, చాలా కష్టమైపోయింది. అయ్య బాబు ఇలా కాదు, ఇక వీళ్ళు ఉండగానే వీళ్ళు కూడా డ్యూటీ చేయాలి, వాళ్ళని తప్పని అంటలేదు. పనులు చేసుకుంటూ కూడా దేవుని పరిచయం చాలా విరివిగా కష్టంతో త్యాగంతో చేస్తున్నారండి. ఈ సభలో డబ్బులతో జరుగుతున్నవి కాదండి, కేవలం త్యాగాలతో జరుగుతున్నాయి. ఈ పిల్లలంతా కూడా తమ కష్టాన్ని వారి ధనాన్ని ఖర్చుపెట్టి చేస్తున్నటువంటి పనులండి ఇవన్నీ. ఈ రోజే కదండి, ప్రతి నిత్యం వాళ్ళు పడుకున్నప్పుడు 1:12 ఏదో ప్రాంతం వెళ్ళి సువార్త చెప్పొస్తున్నాం. చాలా ప్రాంతాల్లో అయితే ప్రజలు వచ్చి ముందుకు వచ్చి అంటున్నారు ఇలాంటి మాటలు చెప్పుతలేదేటండి అన్న. మరి ఏం చెప్తున్నారు, కానుకల కోసమే బాబా తినేస్తున్నారు, ఇలాంటి మాటలు చెప్తలేదండి. మేము ఏం చేయమమ్మా, మరి మేము ఏం చెయ్యం. మేము వచ్చి ధైర్యంగా చెప్తుంటే మా అయ్యగారు ఒప్పుకోరని మేము కొంటున్నాం, వాడు ఒప్పుకోవడం వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోకపోతే మమ్మల్ని రాను వస్తే ఇంటింటి తిరిగేసి వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు వచ్చేసారు, అలాగే కోపలలో తిరిగేస్తున్నారు. ఇలా మమ్మల్ని ఏం చేయమంటారు? మీకు వినాలని ఆసక్తి ఉంది, చెప్పాలని ఆసక్తి ఉంది, మీకు మాకు పెద్ద అగాధం ఉంది, మీకు అర్థమవట్లేదు. ఎంతమంది బాధపడుతున్నారండి బాబు ఇలాంటి మాటలు చెప్పండి. నేను కరెంట్ ఇస్తామంటే మా అయ్యగారిని అడుగుతుందంటున్నారు, అలా అయ్యగారు అడిగిన తర్వాత ఏమన్నారమ్మంటే వద్దన్నారు. సరే అండి, ఎలాంటి పరిస్థితి వచ్చేసిందో సమాజానికి, మన వాళ్ళే మనకు ఆటంకం. అందుకే ఈరోజు ఎట్టుకున్నాం కనుక మేము ఆదివారం ఆచరించట్లేదు, శనివారం ఆచరించట్లేదు, ప్రతిదినము క్రీస్తుని ప్రకటిస్తున్నాం, ప్రతిదినం మా సిలువను ఎత్తుకుని ఆయన వెంబడిస్తున్నాం, సమయం వెనుక ఆ సమయం వెనుక ప్రకటిస్తున్నాం. మీరు కూడా అంతే ఆ ఆలోచన కలిగి ఉండండి. శనివారం అంట, శనివారం ఆరాధించాలంట, బైబిల్లో ఉందంట, ఆదివారం చర్చికెళ్ళినట్టు ఉంది, ప్రతిదినం సిలువ మోసినట్టు ఉంది. మరి అదేంటి కనుక ప్రతిదినంలో శనివారం ఆదివారం కూడా ఉన్నాయి, మర్చిపోకుండా మీరు. ప్రతి దినంలో శనివారం ఆదివారం కూడా ఉన్నాయి, మర్చిపోకండి. కనుక ప్రతి దినం ఆచరించేవాడు శనివారం ఆదివారం కూడా ఇంక్లూడింగ్ చేస్తానని మాత్రం మీరు మర్చిపోకండి. కనుక ఆదివారం శనివారం అని దెబ్బలాడుకోవద్దు. మనం దేవుడికి కావాల్సింది ఆయన కుమారుని గురించి లోకంలో సాక్ష్యం చెప్పడం. అది ఏ రోజైనా చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు, అలాగైనా చెప్పచ్చు. నీ వాక్యాన్ని లోకానికి చెప్పడమే, నీ సంకల్పాన్ని ప్రజలకు తెలియపరచడమే ఆరాధనని. అది ప్రతి దినము చెయ్యాలని నీ కుమారుడు చెప్పినప్పుడు దాన్ని శిరసావహించి అపోస్తులు ప్రతి దినము ఇంటింట కూడుకొని రొట్టె విరిచారు. మా తండ్రి, నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క ఆలోచనలు మాకు అర్థం కాకపోతే మేము పరలోక రాజ్యానికి రాలేము. నీవు రాసి ఇచ్చినటువంటి ఈ గ్రంథం కాలానుగుణంగా ప్రజలకు ఇవ్వబడింది కనుక ఇశ్రాయేలుకు ఏమిచ్చావో అవి ఆచరించాలి. క్రైస్తవమైనటువంటి మాకు ఏమిచ్చావో వాటిని మేము ఆచరించాలి. కానీ ఈరోజు గుడారుల పండుగని, పర్ణశాలల పండుగని, కోత పండుగలని, అమావాస్య పండుగలని, విశ్రాంతి పండుగని ఆచరిస్తూ నిన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నేను ఈ సత్యాన్ని వారు తెలుసుకునే అవకాశం కల్పించండి నాయన. నీ గురించి ప్రకటించడానికి, నీ కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు ప్రతిదినం మా సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడిస్తూ సమయమందును హాస్యమందును ప్రయాసపడుచు వాక్యాన్ని బోధించాలి. నీ కుమారుడు మొదటి శతాబ్దంలో శిష్యులకు అదే బోధించాడు. ఏ దినం వెళ్ళాలో ఆయన చెప్పలేదు, ఏ దినాన్ని వెళ్ళి చెప్పాలో వారు అడగలేదు. కనుక నాయన నీవు ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నావు. నీ కుమారుడు వచ్చి ఈ లోకానికి పనిచేశాడు, నువ్వు విశ్రాంతి తీసుకోలేదు తండ్రి. కనుక నీ పిల్లలుగా మేమును తప్పు మార్గానికి వెళ్ళిపోయి పాపులుగా నరకానికి జారిపోతున్న వారిని రక్షించడానికి ప్రతినిత్యం పనిచేసేలాగా కృపను అనుగ్రహించండి. మేము అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని అవలంబిస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని బట్టి విశ్వాసం కాదు నైనా, ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవడు నీ ఎదుట నీతిమంతుడని తీర్చబడలేడు. మేము ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా ఆత్మను పొందలేదు నైనా, యేసునందు విశ్వాసం ఉంచటం వలననే ఆత్మను పొందాం. కనుక అబ్రహాముకున్నటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు అబ్రహాము పిల్లలై పరలోక రాజ్యానికి వారసులవుతారని సెలవిచ్చారు. కనుక తండ్రి, అబ్రహాము విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు కనుక అబ్రహాము పిల్లలుగా మేము విశ్రాంతి దినాన్ని పాటించక ప్రతి దినము నిన్ను స్తుతించి గణపరుస్తూ నీ నామాన్ని లోకానికి ప్రకటించే బాధ్యత కలిగి ఉండి నాకు కృపను అనుగ్రహించండి.
ఈ మాటలు వినడానికి ఆశతో వస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి, సరస్వచ్చిన వారు నడిపించండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే వివేకాన్ని వారికి అనుగ్రహించు ప్రభువా. వారి తప్పుడు బోధల వైపుకు జారిపోకుండా నాయన వారు వింటున్నది నిజమో కాదో గ్రహించడానికి యేసు బోధల యందు లక్ష్మించిన కృప చూపించండి. ఈ బిడ్డలకు మేలు కొలపడానికి నేను నీ బిడ్డలకి వాక్యం చెప్తున్నాను. మీరు గ్రహించి ఈ సత్యాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరూ తమ చెయ్యి మాతో కలపడానికి వారికి మంచి హృదయాన్ని ఇవ్వండి. వారు వేసిన కానుకలను దీవించండి. వేసిన ప్రతి ఒక్కరికి ఏ అక్కర్లు ఉన్నాయో అవి తీర్చండి. అనారోగ్యం ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి చదువుకున్న బిడ్డలకు మీకు కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, ఎందు భయమును, భక్తిని దయచే ప్రభువా. నాయన భార్యాభర్తల మధ్య సహవాసం ఇవ్వండి. ఈ స్థలాన్ని మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ టాక్సీ స్టాండు నాయన వారందరినీ కూడా దీవించండి. ఈ కృప చూపించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి క్షేమంగా మా గృహాలకు చేర్చమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యం సహవాసం మనందరిపై సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.